శ్రీశైలేశదిజాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామహతరమునిం లక్ష్మీనాథసమారంభాం నహతయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్తు ధియైకసిన్ధోః రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయగాస్తనజా విభూతికి సర్వం యతేవ నియమేన మతన్మయానాం ఆద్యస్య నకులపతేర్బహుళాభిరామం శ్రీమత్తతంగ్రీకలం ప్రణమాహి మూర్ధనా భూతం సరస్య భగతాప్రియ పట్టణాథ శ్రీభక్తిశార కులశేఖర యోగివాగాన్ దత్తాంగ్రేణ పరకాలయతీంద్రనిష్టాన్ శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం முன்னந்திருவாய்முடி பிள்ளை தான் உபதேசித்தனீர் தன்னின் படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் శరణ్ నమకే. ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథం అనేది విశదవాక్ శిఖామణి అంటారు. స్వామి వనమాలమామునికి ఉండే ఆశ్చర్యమైన ఒక పేరు. ఆ విశదవాక్ శిఖామణి వనమాలమాని అనుగ్రహించింది ఉపదేశమాల. ఆళ్వార్లు ఏమి, ఆచారులు ఏమి, రహస్య గ్రంథాలు విషయమేమి, ఇదన్నీ పూర్తిగా తెలిపించేది అనేది ఉపదేశ రత్నమాల అనేకే ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథాన్ని మనం అనుభవించడానికి మనం ప్రాప్తంగా ఉన్నాము. దాంట్లో నిన్న కాలక్షేపంలో అటైతే దీనికి ముందు 6-7 కాలక్షేపం అయిపోయింది. ఆ కాలక్షేపంలో మనవాళమాని వైభవం అనేది దగ్గరగా 4 కాలక్షేపాలు మనం చూసాము. 5వ కాలక్షేపం 6వ కాలక్షేపంలో అవతారిక ఏమని చూస్తున్నాము. దాంట్లో నిన్న రోజు తనియన్ అటైతే ఆయన జిఎఫ్ నాయనాన్ని మనవాళమావుని మనముడు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు రామానుజాచార్య అని పేరు. ఆయనకు కొడుకు జిఎన్ నాయనార్ అని పేరు. అభిరామవరర్ అని చెప్తారు. అదిగా వాళ్ళు పెట్టిన పేరు. వెనకాల ఆయనకి పేరు జిఎన్ నాయనార్ అని పేరు. ఆ జిఎన్ నాయనార్ అనుగ్రహించిన ఆశ్చర్యమైన ఆ అవతారిక అంటే ఏంది, ఆయన ఎట్లా అని చేశాడు, ఏం చేశాడు అని చెప్పి ఆయన ద్వారా సంస్కృత భాషలనే ఈ ఉపదేశితం అని అనుగ్రహించారు. 73 పాసంగా నేను చూసేది. అయితే దానికి మన అర్థం చూడపోయేది లేదు. మనకు కావాల్సింది ద్రావిడ భాషలో మనవాళమని అనుగ్రహించిన ఈ ఉపదేశం అనేది చూడబోతున్నాము. దాంట్లో నేను తనియన్ కందారై అన్నన్ కోయిల్ కందారై అన్నన్ అనుగ్రహించిన తనియన్ అది నేను అనుభవించాము. దాని తర్వాత త్రిలోకం జీయర్ ఆయన వైభవమేమి, ఆయన పరంపర ఏమి, అది పూర్తిగా తెలుసుకున్నాము. అంత సులభంగా సింపుల్గా చూసేసాం. దాని తర్వాత ఆయన ఈ ఉపదేశమాలకి అవతారిక పెట్టాడు కదా, అంటే వ్యాఖ్యాన అవతారిక. వ్యాఖ్యాన అవతారిక అని నిన్నే చెప్పాను. వ్యాఖ్యాన అవతారిక అంటే ఈ ప్రబంధం ఎందుకు పుట్టింది, ఈ ప్రబంధంలో చెప్పిన విషయమేమి, మనవాళమావుని వైభవమేమి, ఎందుకోసం ఈ ప్రబంధం రాశాడు, అదన్నీ అవతారికలు వస్తుంది. దానికోసం అవతారిక నిన్న మనం ప్రారంభించాము. దాంట్లో పెరియజీయరాయిరాల్ పిన్నారాం అరంగుం శోధి ఎన్గిరబడియే పిన్బుళ్ళారం ఆశ్రయికంబడి అక్కరయరాయ్ అకృత సగజ దాస్యరాయ్ నిత్య సూర్యులు ఊర్వర్ అకృత శగద దాస్యర్ నిన్న మనం చూసాం. అకృత శగద జాతుడు అకృత దాస్యర్ తిరుడ ప్రదాద దాస్యం. అటైతే దొంగతనం అనేది లేదు. అటైతే ఏం స్వామి దొంగతనం ఏదంటే కృతదాస్యం అంటే అటైతే సంప్రదాయంలో మనం ఏదో దొంగతనం చేస్తున్నాం అర్థం. అకృత దాస్యం అంటే దొంగతనం లేదు అన్నట్టు. ఏం దొంగతనం స్వామి అంటే భగవంతుడికి మన దాసభూతుడు కదా. ఈ ఆత్మ అనేది భగవంతుడు సొమ్ము. ఆ భగవంతుడు సొమ్ముగా ఉన్నప్పుడు ఈ సొమ్ము ఈ ఆత్మని నాకు నాకు నేను అనుకుంటున్నాం కదా, అదిదా దొంగతనం. ఆత్మావహారం అనేది అలాంటి దొంగతనం అనేది వేరే ఏది లేదని చెప్పి మహాభారతంలో చెప్తుంది ఈ శ్లోకమే. అట్లా అంటే ఆ దొంగతనం లేకుండా ఉండాలంటే కృతదాస్యంగా ఉండకూడదు, అకృత దాస్యంగా ఉండాలి కదా. అట్లా అంటే అకృత దాస్యం ఎవరికి, నిత్యశూరికి ఉండాలి. నిత్యశూరులు సేవేగుండ్లు నిత్యశూరులు
వాళ్ళకు ఉండదు. ఆ నిత్యశూరులు ఒకరిదా ఆదిశేషుడు. ఆయన కృతయుగంలో ఆదిశేషుడుగా అవతారం చేశాడు. అదే త్రేతాయుగంలో ఇలయ పెరుమాళని చెప్పే ఆశ్చర్యమైన లక్ష్మణుడుగా అవతారం చేశాడు. అదే ద్వాపర యుగంలో బలరాముడిగా అవతారం చేశాడు. కలియుగంలో స్వామి రామానుజుడిగా అవతారం చేశాడు. ఆయనే పునరవతారంగా స్వామి వనవాలమానుడిగా అవతారం చేశాడు నిన్న చూశాము. అయితే ఈ ప్రకారం ఉన్నప్పుడు భగవంతుడి శేషి, మనం శేషభూతు. దీనికి మనం నిన్న ఇంకొక పద్ధతి చెప్పాము. పాసురం అమరనాదిబిరాన్ పాసురంలో తిరుప్పానాళ్వార్ అనుగ్రహించింది నీదివానవర్ అమరనాదిబిరాన్ అడియార్కన్னை ஆட்படுத்த விமலன் விண்ணவர்கோன் விரையால் பொழில் வெங்கடவன் నిమలన్ నిన్మనన్ నీతివానం అంటారు. నీతివానం అంటే నీతి, నీతి, రీతి అక్కడ పూర్తిగా ఉంటుందంట. అట్లయితే జస్టిస్ మనం చెప్తాం కదా, స్వామి కరెక్ట్ గా చెప్తారా, న్యాయశాస్త్రం బాగా చెప్తారా, ఆయన న్యాయమంత్రి ఉంటారు కదా, ఆ న్యాయం పూర్తిగా బాగా చెప్తారు. న్యాయం పూర్తిగా చెప్పేది శ్రీవైకుంఠంలో. ఇక్కడ లేదంటే ఇక్కడ లేదు. ఎలా స్వామి చెప్తున్నంటే మన అందరూ దాసబోధులు అందరూ ఒప్పుకోలేదే, అక్కడ నిత్యసూరులు అందరూ ఒప్పుకుంటున్నారు కదా. అందువల్ల అక్కడ అమరనాది విరాల్లో తిరుప్పానాళ్వార్ నీతివానవని వాళ్ళకి చెప్పాడు. అట్లాంటి నీతివానం వాళ్ళకి అకృత సహజ దాస్యం, అకృత సహజ దాస్యం. అటైతే అట్లాంటి దాస్యం అనేది ఆయన శేషి, భగవంతుడి శేషి, మన శేషభూతుడు. అటైతే దాస వర్గంలో మనం ఉంటాము. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఇదంతా ఎక్కడ ఉండదు, అక్కరై 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 అంటే నిన్న అక్కరయ్యరాయ్ అకృత సహజ దాస్యరాయ్ అంట. ఈ వ్యాఖ్యానం అంతా ద్రావిడ భాషలో ఉన్నది. ద్రావిడ భాషలో ఉన్నది నేను చదువుతున్నాను. అయినా కూడా మీరు చదివితే అట్లే వదిలేసేది కాదు. ఆ ద్రావిడ భాషలో ఏం చెప్పారో దానికి మన తెలుగుల భాషలో పూర్తిగా అర్థం పూర్తిగా చెప్తాను. అయితే ఈ వ్యాఖ్యానం వచ్చి మణిప్రవాళం ద్రావిడ రెండు కలిసి ఉండటం ఆ ప్రకారం ఉండదు. అందువల్ల నేను చదువుతున్నాను స్వామి అది అర్థం కాలేదని చెప్పి అనుకోవద్దు. దానికి ఏం అర్థం అనేది చెప్పేస్తాం. అయితే ఈ వ్యాఖ్యానం తెలుగులో ఉండాలి. మనం ఏమనుకుంటామో ఈ వ్యాఖ్యానంతో ఇట్టే పెట్టుకున్నారంటే తెలుగు పుస్తకం దొరుకుతుంది. ఉపదేశిస్తున్నవారుగా వ్యాఖ్యాన అవతారి కానీ తెలుగులోకం దగ్గర వ్యాఖ్యానం కానీ తెలుగులో ఉండాలి. ఎక్కడ ఉండాలి అని జరుగుతుంది. అయితే తెలుగులో వచ్చింది, తెలుగులో వచ్చిండదు. అది మీరు తెలుగు ఎక్కడ మీరు తెలుసుకున్నారంటే ఆ తెలుగు ఇంకా బాగా అర్థమైపోతుంది. ఇది చెప్తున్నారు, ఇదేదా స్వామి చెప్తున్నారు, ఇదేదా జరుగుతుంది అని తెలుస్తున్నదా. అందువల్ల అకృత దాస్యం, అకృత సహజ దాస్యం ఈ శబ్దం ఎక్కడి నుంచి తీసాడు పిల్లలోకం చేయాలంటే శ్రీరంగరాజస్తవంలో 38వ శ్లోకం పూర్వ శతకం. శ్రీరంగరాజస్తవం పరాశర భట్టుడు అనుగ్రహించింది. ఆయన ఉత్తర శతకం పూర్వ శతకం 2 శతకం చేశాడు. దాన్ని చేసినప్పుడు పూర్వ శతకంలో 38వ శ్లోకం దాంట్లో జరిగిన అకృత సహజ దాస్యం అంటాడు. అటైతే అకృత సహజ దాస్యం అంటే నిత్యశూరులు చెప్పాడు. అటైతే ఏ బంధాలు లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ నుంచి పుట్టి ఏదో బంధంతో పెట్టుకొని సంసార సంబంధం పెట్టుకొని దాని తర్వాత అక్కడ పోయారంటే కాదు. అకృత సహజ దాస్యం, బంధం అనేదే లేదు. సంసార బంధము ఏ విధమైన కర్మను లేకుండా ఎప్పుడే లేదు వాళ్ళకి. అందువలన వాళ్ళకి నిత్యశూరు వెళ్ళిపోయారు. అయితే అది ముక్తాత్మ ఉంటది కదా, మనం పోతున్నాం కదా, మనకంతా పేరు ముక్తాత్మ అన్న పేరు. ముక్తాత్మ ఎలా ఉంటాడంటే అతను ఎట్లా ఉంటాడా, బంధం ఇక్కడ ఉండింది పోయేటప్పుడు పోయింది. తదా విద్వాన్ పుణ్యపాపే ఉదయ నిరంజన పరమం సామ్యవుడి బంధం. ఇప్పుడు మనం కూడా ముక్తాత్మగా అవ్వచ్చు. ఎట్లా అవ్వచ్చు అంటే ఆచార్యుడు తిరుగుడు పెట్టుకుని మనకి మోక్షం దొరికిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏం చెప్తారు, ముక్తాత్మ అని చెప్తారు. ఇప్పుడు బద్ధాత్మ, బద్ధం అంటే సంసారంలో ఉండేకు బద్ధాత్మ. ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం పోయిన తర్వాత ముక్తాత్మ. అప్పుడు మనకి ఏం చెప్తారంటే బంధం ఉండిపోయింది అంటే సంసార సంబంధం ఉండింది, ఇప్పుడు పోయింది మనని చెప్తారు. అందువల్ల వాళ్ళకి ముక్తాత్మ అని పేరు. అయితే నిత్యాత్మ అంటే ఎప్పుడు ఈ సంసార సంబంధం అనేది. అందుకదా అకృత సహజ దాస్యం అంటారు. అకృత సహజ దాస్యం అంటారు. అది ఆ నిత్యశూరులు ఒకరి ధర స్వామి ఎవరు, ఈయన ఆదిశేషుడు, ఆయనే కదా వచ్చి అవతారం చేసింది. అందువల్ల అకృత సహజ దాస్యం అప్పేడు అంత వైభవం ఉండే మెయిన్ ఉండటం ఎట్లా ఉంటున్నా. ఆయన ఎవరిని పట్టుకున్నాడు, తిరుమలయాళ్వారని శ్రీశైల తిరుడు ఆశ్రయించారు కదా మనబాలమని. ఆ ఆదిశేషుడే కదా స్వామి రామానుజుడు వారు. ఆ ఆదిశేషుడే కదా మనబాలమని. ఆ మనబాలమనికి ఎవరు ఆచార్యుడు,
తిరువాయుమొഴి పిల్లై, అదే మొదటి పాసం, ఎంత తిరువాయుమొഴి పిల్లై ఇన్నరులా అని చెప్తున్నాడు కదా. ఆ ప్రకారం ఆ అకృత శాస్త్రం పూర్తిగా ఎనుగుండా కదా. నేను ఈయన వేరు దేవుడే అనేదే లేదు. ఈయనకి ఎట్లా మధురగవియాழ்వార్ వేరొండం నానరియన్ వేదం తమిషేద మారన్, నమ్మాழ்వార్ తప్పని వేరు దేవుడు లేదు చెప్పారు కదా. అదే ప్రకారం ఈయనకి దేవుడు ఎవరంటే తిరువాయుమొഴి పిల్ల తప్ప వీరికి వేరే ఏం ఆచార అభిమానమే ఈయనకి పూర్తిగా ఉండేది ఎవరుంటే ఆయన దగ్గర. ఆచార అభిమానం ఉంటే ఆచారుడు ఆచారుడు ఆచారుడు, అందువల్ల ఏ శబ్దం ఇచ్చినా మొదటి తన ఆచారం చెప్పేస్తాడు. అందువల్ల అంత మాత్రం ఆచార అభిమానం. ఎట్లాంటి అభిమానం అంటే ఆయన దగ్గరనే ప్రీతి, ఆయన దగ్గరనే ప్రేమ, ఆయన దగ్గరనే నిష్ట, ఆయన దగ్గరనే చాలా పట్టుదల. ఆయన లేకుండా నా వాళ్ళు ఉండను కాదు, ఆయనే నా కన్ని, ఆయన తిరువడి బలం వల్ల అన్ని చేస్తున్నాడు. ఆ ప్రకారం ఆయన దగ్గర అన్ని ఉపదేశాలు తీసుకున్నాడు. అప్పుడైతే తిరువలయాழ்వార్ అనే తిరువాయుమొഴి పిల్లై అదే ముందు ఫాస్ట్ గా చెప్తున్నాను అంటే మీకు కొంచెం బాగా డెవలప్ అయిపోయారు మీరు, అందువల్ల చెప్పేదంతా బాగా అర్థమైపోయేది అని ఒక అభిప్రాయంలో చెప్తున్నాను. అప్పుడు ఉన్నప్పుడు ఆ తిరువాయుమొഴి పిల్ల దగ్గరనే ఆయన పేరేమి తిరుమలయాழ்వార్ మొదట పేరు, తిరువాయుమొഴి పిల్లైని వెనకాల ఆయనకి తిరువాయుమొഴి ఆళ్వార్ దగ్గర ఉన్న ప్రావణ్యం వల్ల ఆ పేరు ఇచ్చారు. అట్లున్నప్పుడు ఆ ఇతర ఎంత ప్రేమ అంటే ఆచార్యుడి దగ్గర ఆచార్య ప్రేమ, ఆచార్య నిష్ట, ఆచార్యుడి దగ్గర పట్టుదల, ఆచార్య ఉపదేశం పూర్తిగా తెలుసుకొని ఆయన దగ్గర కంప్లీట్ గా అన్ని తెలుసుకున్నాడు. దివ్య ప్రబంధాలు పూర్తిగా తెలుసుకున్నాడు, 4000 దివ్య ప్రబంధాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. దాని తర్వాత దాంట్లో తాత్పర్య అర్థాలు, దాంట్లో తాత్పర్యం అంటే ఏంటంటే రహస్య గ్రంథం, తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, రహస్య ఇప్పుడున్న అభివృద్ధి చేయాలి తాత్పర్యం అంటారు. 4000 దివ్య ప్రబంధం. ఇదంతా ఒక ఈ భాష. మనం ఏదో మ్యాథమెటిక్స్ అంతా వేస్తా ఉంటే ఒక ఫార్ములా అంటాం కదా, అదేలాగా ఇది. అభివృద్ధి చేయాలి తాత్పర్యం. 4000 దివ్య తాత్పర్యం ఏమంటే రహస్యత్రయం. రహస్యత్రయం అంటే ఏంటంటే తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, అదంతా ఉండదా. ఆ రహస్యత్రయం కానీ ఆ రహస్యత్రయం అర్థాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాడు. ఎవరి దగ్గర? తన ఆచార్యుల దగ్గర, తిరుమలయాழ்వార్ దగ్గరనే అన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇదంతా నా ఆచార్య తిరువుడి వల్ల తెలుసుకున్నాను, ఆచార అనుగ్రహాన్ని పూర్తిగా తీసుకున్నాను అని చెప్పి ఒక తృప్తితో ఆనందంతో పూర్తిగా ఉన్నాడు. ఏంటంటే ఏదేది దొరకాలన్నా దొరికింది ఈయనకి. ఆచార్య అభిమానం ఉంటే అది దొరకద్ది. ఆచార అభిమానం లేదంటే భగవద్ అభిమానం ఉంటే స్వామి దొరకద్దంటే చెప్పలేము. దొరకవచ్చు, దొరకకుండా పోవచ్చు. ఆచార అభిమానం ఉండిందంటే స్వామి కొన్ని మందికి ఆచార అభిమానం ఉండేది దొరకలేదంటే అటైతే ఏమర్థం? ఆచార అభిమానం పూర్తిగా లేదని అర్థం. చాలా మంది అడుగుతారు కదా, స్వామి మీరు చెప్పారు కదా భగవద్ అభిమానం ఉంటే దొరకద్దా లేదా తెలవదు అని చెప్పారు, దొరకవచ్చు దొరకకుండా పోవచ్చు అని చెప్పారు. ఆచార అభిమానం ఉంటే తప్పకుండా దొరకద్దు అని చెప్పారు కదా, నాకు ఉండదండి అయితే దొరకలేదంటే ఈ గర్వంగా ఆచార అభిమానంతో దొరకకుండా ఉండడానికి రీజన్. ఆచార అభిమానం నాకు ఉండాది ఎవరు చెప్పుకుంటారా ఉండాది అని అర్థం కాదు. ఆచార్య అభిమానం ప్రాక్టీస్ లో చూపియాల. అదే కానీ నేను చేశాను ఆచార్యుడికి చేశాను చెప్పుకునేది ఆచార అభిమానం కాదు. చెప్పుకునేది ఆచార అభిమానం. అందువల్ల ఆచార అభిమానం ఉండేదాని వల్ల అన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈయనకు ఒక తృప్తి. ఏం తృప్తి అయితే ఆనందంగా ఆయన ద్వారా దొరికిందే ఏమేం దొరకాలనో అన్ని దొరికింది అని చెప్పి తిరువాయుమొഴి పిల్ల ద్వారా అదన్నీ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ గురు పరంపరలో ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను, ఆ వ్యాఖ్యానం ప్రకారం పోతాం. అంటే అది మొదటనే నేను ఏం నిర్మాణం చేశానంటే ఉపదేశరత్న వాళ్ళ ఏదో చెప్పుకోవాలా అని అభిప్రాయంలో అడిగిన రాలేదు. మన పెద్దవాళ్ళు ఏమిటి వ్యాఖ్యానం అనుగ్రహించారో దాన్ని అట్లే ఫాలో చేస్తాను. అడియని కొత్తగా చెప్పబోయేది అడియని తెలవదు చెప్పడానికి. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అట్లే జెరాక్స్ కాపీ లాగా నీకు చెప్తున్నాను. ఇప్పుడు వ్యాఖ్యానం அதாவது அக்கறையராய் அகுத சகஜ தாசியரான நித்திய சூரிகளில் ஒருவர் வந்து அவதரித்தார் என்னும்படியான தரத்தை உடையராய் திருவாய்மொழி பிள்ளை திருவடியில் ஆசிரியத்து தெவு மட்டடியன் என்னும்படி ததேக நெட்டராய் அவர் உபதேசத்தாலே திருவாய்மொழி தொடக்கமான அசேஷ திவ்ய பிரபந்த அடைவும் அதன் தாத்பரியமான அசேஷ ரகசியங்க அணியடு அடைவும். அது தாத்பரியம் திவ்ய பிரபந்த தாத்பரியம் தான் ரகசியத்ரயம். ఎవరైనా ఏదైనా అడిగినాను దివ్య ప్రబంధం ఏం స్వామి తాత్పర్యం అంటే రహస్యత్రయం చెప్పాలా.
రహస్యత్రయం అంటే ఏమి అడగకూడదు. అతిథే తిరువంతరం దయ చర్మశ్లోకం. ఆ దివ్య பிரபந்தம் தாத்மா அர்த்தத்தை அதிகரித்து அசேஷ ரகசியங்களுடைய அர்த்தத்தையும் அதிகரித்து கிருதத்தராயிருப்பராய் அந்த பிள்ளைதாமே குரு பரம்பரையாகிற ஹாரத்துக்கு நடுவே நாயகரத்னம் என்னும்படி ஔஜல்யத்தை உண்டாக்கும்படியான உடையவர் திருவடியில் உமக்கொரு துணையாக பெற்றிடும் என்று ఉగప్పిన మిగిదిగాలే కాటి కొడుక. ఇప్పుడు ఆ తిరువాయుమడి పిల్ల ఏం చేశారంటే, నువ్వు నా తిరువడి పట్టేది ఉన్ని నాకన్నా గురు పరంపరంలో ఆచార్య రత్నహారం మీరు చూసుంటారు, తెలుగులో బాగా రాసి ఉంటది. ఆచార్య రత్నహారం ఉంటారు. ఆ రత్నహారంలో మధ్యలో ఉండేది ఉంటే మధ్యలో ఒక ఢాల ఉంటుంది చూడు, మనం చైన్ వేసుకుంటాము. చైన్ వేసుకుంటే ఆ చైన్తో మధ్యలో ఒక ఢాల పెట్టుకుంటాడు కదా, ఆ ఢాలర్ ఎవరంటే స్వామి రామానుజుల వారు మధ్యలో ఉండేది. అటైతే ఆ మధ్యలో ఉండే నడునాయక రత్నం అంటారు. నడునాయక రత్నం అంటే ఏమంటే మధ్యలో నాయకుడుగా రత్నంగా ఉంటాడు ఎవరు? స్వామి రామానుజుల వారు. ఆ రామానుజుల ఉండే దానివల్ల ఈ పక్కన ఆ ప్రకాశం ఇస్తుంది, ఈ పక్కన ఆ ప్రకాశం ఉంది. ఇప్పుడు పెద్ద హారం వేసుకుంటాము, హారం వేసుకున్న తర్వాత మధ్యలో హార మధ్యమని న్యాయం అని చెప్పి ఆ హారంలో మధ్యలో స్వామి ఆ నాయక రత్నంగా ఉంటారు కదా, ఆ నాయక రత్నం ఆ హారంలో ఈ రెండు పక్కన చూచొచ్చు కదా. ఈ పక్కం ప్రకాశం వస్తుంది, ఈ పక్కం ప్రకాశం వస్తుంది. అటైతే రామానుజుల ముందు, రామానుజుల వారికి ముందు ఉండే స్వాములు ఎవరు? ఆచార్య పురుషాలు, ఆళ్వారు. వాళ్ళకి ప్రకాశం రామానుజుల సంబంధం వల్ల. రామానుజులు వెనకాలంటే ఎంబార్, భట్టర్, నంజియర్, నంబిల్లి వీళ్ళంతా ఉంటారు. మనవాళ్ళ మామూలు పరిందం. వాళ్ళకి ప్రకాశం ఎందుకంటే రామానుజుల వారి ప్రకాశం వల్ల. అటైతే వీళ్ళకి దీనికి ముందు సరి స్వామి రామానుజుల వారికి వెనకాల ఉండేటోళ్ళకి రామానుజుల వారు అనుగ్రహం వల్ల దొరికింది అంటారు. ముందు ఉండేటోళ్ళకి ఈయన పుట్టనే లేదే స్వామి, ఈయన అవతారం చేయలేదే. అవతారం చేయకముందే ఈయన అనుగ్రహం వల్ల అంటే అవతారం ముందుగా అయిపోయింది. నిన్ననే మనం చూసాము. ఎక్కడ స్వామి అయింది? ఆళ్వార్ తిరునగరిలో భవిష్యత్ ఆచార్య విగ్రహం అవతారం జరిగింది కదా, అప్పుడే అనుగ్రహం దొరికింది. ఆ అనుగ్రహం వల్ల ఈ పక్క ఉండే ఆచార్యులకంతా రామానుజుల వారు పరిపూర్ణ కటాక్షం వల్ల వాళ్ళకి పరిపూర్ణ కటాక్షం. ఈయన ఆశీర్వాదం చేస్తాను కదా, మంగళాశాసనం చేస్తాడు. ఆ మంగళాశాసనం వల్ల దొరుకుతుంది. ఎందుకంటే మన పరంపరలో ఇది పెద్ద ఇది. ఒక పక్క చూస్తే ఈ పక్క హారం, ఇంకో పక్క చూస్తే ఆ పక్క హారం, రెండు హారం మధ్యలో ఉండే రత్నంగా ఉంటాడు స్వామి రామానుజుల వారు. ఆ రత్నంగా ఉన్నప్పుడు ఆ ప్రకాశం అనేది రెండు పక్క పోద్ది కదా. అందువల్ల అప్పుడు తిరువాయుమడి పిల్లకి చాలా ఆనందం అంట. ఎవరు? స్వామి మనవాళమామని ఆచార్యుడు తిరువాయుమడి, ఆయనకు ఆనందం. ఎందుకంటే నా శిష్యుడు మనవాళమామని ఎంత బాగా అన్ని తెలుసుకున్నాడు. రామానుజుల వారి గురించి చెప్పాను, బాగా తెలుసుకున్నాడు. తిరువాయుమడి గురించి చెప్పాను, బాగా తెలుసుకున్నాడు. మిగతా గ్రంథాల గురించి చెప్పాను, బాగా తెలుసుకున్నాడు. రహస్య గ్రంథాల గురించి చెప్పాను, బాగా తెలుసుకున్నాడు. అటైతే ఈ ప్రకారం తెలుసుకున్నాడు కదా, ఇంకా ఏమేమి రహస్యాలు ఉండదో అన్ని ఇతనికి చెప్పేయాల్సిందే. మనకి ఎప్పుడైనా కానీ అప్పుడప్పుడు మీకు కూడా చెప్తానే ఉంటాను. ఏం చెప్తా ఉంటాంటే, నాకు ఏమేమి తెలుసు అది మీకు చెప్తా ఉంటాను. పట్టుకుంది అనుకోండి, ఎవరిలో ఒకటి పట్టుకుంది అనుకోండి, నాకు చాలా నచ్చిందని ఆయన అన్ని నేను చెప్పాలండి అని చెప్పుకుంటారు కదా. మా ఆచార్యుడు కదా చెప్పారు. ఏం చెప్పారంటే, నీకు ఏం చేయాలో అది నేను చేస్తాను, నేను కొరతపడవగా, నాకు ఏమేమి విద్యను ఆచార్యుడు ఇచ్చాడో అన్ని నీకు పూర్తిగా తల్లేస్తాను, నువ్వు తీసుకో అని చెప్పి ఆయన ఇచ్చిన సొమ్ముదా ఇది. ఎందుకోసం చెప్తానంటే, ఆ ప్రకారం ఆచార్య అభిమానం పూర్తిగా పెట్టుకున్నాడు స్వామి తిరువాయుమడి పిల్ల శిష్యుల మీద. అంత మాత్రం ఏంటంటే ఈయన ఇంత అభిమానం ఉంటాడే. రామానుజుని చూపించాను, ఆయన దగ్గర అభిమానం ఉన్నాడు. ఆళ్వారు గురించి చెప్పాను, ఆయన దగ్గర అభిమానం ఉన్నాడు. అది పూర్వాచార్యుడు చెప్పాను, దాని గురించి హరిభావం ఉన్నాడు. తిరువాయుమడి చెప్పాను, దాని మీద అభిమానం ఉన్నాడు. ఇంకా రహస్య గ్రంథాలు చెప్పాను, దాని మీద అభిమానం ఉండాలి. ఇంత అభిమానం ఉండారే ఈయనకి పూర్తిగా చెప్పాలి. ఏదైతే మనకు తెలుసు అన్ని ఈయనకి పూర్తిగా చెప్పాలని చెప్పి ఆనందంగా చెప్పేసి ఏం చేసేది తెలుసా? నీకు అన్ని చెప్పేశాను, నా తిరుడి పట్టుకో అని చెప్పి మనమైతే అటు చెప్తాం. నీకు ఏదైతే చెప్పాలో అదంతా నీకు చెప్పేశాను, నా తిరుడి పట్టుకో, నేను నీకు అన్ని ఉజ్జీవనం చేస్తా అని చెప్తాము. అట్లా చెప్పాలా ఎవరు? తిరువాయుమడి పిల్ల. ఇక నీకు ఏదైతే చెప్పాలని చెప్పేశాను, ఇంక ఎవరు తిరువడి పట్టుకోవాలి తెలుసా? ఇంక మీద నువ్వు పట్టుకోవాల్సిన తిరువడి స్వామి రామానుజుల వారు. ఇదిదా సంప్రదాయంలో చాలా ముఖ్యం. ఉపకారక ఆచార్యుడు, ఉత్తాలక ఆచార్యుడు రెండు ఉండదు. మీరు రాసి పెట్టుకోండి. ఉపకారక ఆచార్యుడు,
ఇదంతా రహస్య గ్రంథాలు. అది మనకి తెలుగులో అది చెప్తున్నా అనేది ఇది చెప్పలేదు. ఈ రహస్య గ్రంథాలు చెప్పడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ముందంతా రహస్య గ్రంథాలు అక్కడక్కడ చెప్తానే ఉన్నారు. చెప్తానంటే బయట తెలవదు, అయితే చాలా తర్వాత జరుగుతూ ఉంది. ఇప్పుడు అంత మాత్రం ఇప్పుడు ఎవరు పోవటం లేదు. ఏదో తెలుసుకున్నామా, వచ్చేమా, అయిపోయింది స్వామి, తిరుమల కాబట్టి తెలుసుకున్నామా, దానికి ఉన్న వేషాలు ఉండదా, చాలండి అని అనుకుంటారు. అట్లా కాదు, లోపల లోపల లోపలిపై అన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది స్వామి జరుగుతుందంటే, పూర్వాచారులు ఈ ప్రకారం ఏమని ప్రకారం ఉన్నారే, ఇప్పుడు మనకి ఎలా మోక్షం దొరకద్ది అప్పుడు మనకు అర్థమవుద్ది. ఏదో మనం ఏదో నామాలు వేసుకున్నాము, పంచగజం కట్టుకున్నాము, ఏదో అది అనుష్ఠానంతో చేసుకున్నాము, వెంటనే మోక్షం కానే కాదు. ఆచార్య అభిమానం పూర్తిగా ఉండాలా. ఆచార్యుడు మన మీద అభిమానం పెట్టుకోవాలా. ఆ అభిమానం ఎలా వస్తుంది అంటే మనం అన్ని తెలుసుకోవాలా. తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి స్వామి, ఈ ప్రకారం కాలక్షేప ప్రక్రియ లేదా తెలుసుకోవాలా. పుస్తకాలు చూసిందే తెలుసుకొని కాదు. పూర్తిగా తెలుసుకుంటే ఏదో పుస్తకాలు రాసి ఉంటారు కానీ దాంట్లో పూర్తిగా తెలవదు. కాలక్షేప ప్రక్రియ లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో చాలా మంది ఉన్నారు, చాలా స్వాములు ఈ ప్రకారం రహస్య గ్రంథాలు చెప్పేటోళ్ళు. అయితే వాళ్ళకి సరైన ఒక శిష్యులు దొరకలేదు ఆ ప్రకారం. ఎందుకని చెప్తానంటే, ఆ ప్రకారం ఈయన ఏం చేశాడంటే, ఈయనకి అన్ని చెప్పాలని చెప్పేసి నా తిరువడి పట్టుకోలేదు ఉన్ని, నువ్వు పట్టుకోవాల్సిన తిరువడి ఏది తెలుసా, స్వామి రామానుజులు వారి తిరువడి. స్వామి మనవాళ్ళ మాకు ఉపదేశం చేస్తున్నాడు తిరువాయుడి పిల్లలు, ఆయన తిరువడిగా పట్టుకోవాలి. అటైతే ఈయన ఎవరు, ఉపకారక ఆచార్యుడు. రామానుజులు వారు ఉత్తాలక ఆచార్యుడు అని పేరు. చెయ్యి చూపించింది ఎవరిని, ఉత్తాలక ఆచారుణ్ణి. అటైతే ఉపకారం చేసేది ఏదో హెల్ప్ చేస్తున్నాను అర్థం. ఉత్తాలకం అంటే పైకి తీసుకుపోతున్నాడు అర్థం. ఇంకా పైక ఆయనకి ఎంత పైకి, దీనికి మీద నలమంద విల్లదోర్నాడు, దీనికి మీద ఆనందం అనేదే లేదు. ఆ ఆనందానికి తీసుకుపోయే ఒక వస్తుద ఉత్తాలకర్, మనల్ని ఉజ్జీవనం చేస్తాడు. అది ఎవరు, స్వామి రామానుజుల వారు. ఈరోజు 2వ ఉత్సవం ఆయన చేస్తాడు. అప్పుడు ఆయన చేసేదానికి మనల్ని తీసుకుపోవాలి కదా, ఆ తీసుకుపోయేదానికి హెల్ప్ చేయాలి కదా, అదిదా ఉపకారం. అప్పుడు మనకు సమాజమైన ఆచార్యుడు పేరు ఉపకారక ఆచార్యుడు. ఇప్పుడు మనవాళ్ళ మామిడికి ఉపకారక ఆచార్యుడు ఎవరు, తిరువాయుడి పిళ్ళై తిరుమల ఆళ్వారు, ఆయన ఉపకారక ఆచార్యుడు. అదే తీసుకుపోయి ఎవరి తీసుకుపోయాడు, ఉత్తాలక ఆచార్యుడు. ఆయన తిరువడి పట్టుకోవాల్సిందే నువ్వు, నా తిరువడి ప్రధానం కాదు, ఆయన తిరువడి పట్టుకోవాల్సిందే. దీనిదా మన యతిరాజ వింశతిని మనం అనుభవించాము. దాంట్లో ఒక పాసురం, శ్రీమన్ యతీంద్ర తవ దివ్య పదాక్ష సేవాం శ్రీశైలనాథ కరుణ పరిణామదత్తాం. ఆశ్చర్యమైన ఒక శ్లోకం ఇది యతిరాజ వింశతిలో. శ్రీమన్ యతీంద్ర తవ దివ్య పదాక్ష సేవాం శ్రీశైలనాథ కరుణ పరిణామదత్తాం. ఆ శ్రీశైలనాథుల అనుగ్రహం, శ్రీశైలనాథ్ అంటే ఇక్కడ తిరుమలయాళ్వారనే తిరువాయుడి పిల్లై. ఆయన అనుగ్రహం వల్ల నాకు ఎవరు దొరికింది, స్వామి రామానుజుల వారి తిరువడి నాకు దొరికింది. స్వామి మనవాళ్ళు అని చెప్పుకుంటారు. ఆయన అనుగ్రహం చేసాడు. నా ఉపకారక ఆచార్యుడు శ్రీశైలనాథుడు, ఆయన అనుగ్రహం చేసిన దాని వల్ల నాకు దొరికింది రామానుజుల తిరువడి సేవ నాకు దొరికింది. శ్రీశైలనాథ కరుణ పరిణామదత్వం చెప్తుంది కదా. దీంట్లో ఆశ్చర్యం ఏమంటే, బాగా తెలుసుకోండి. సామాన్యంగా మనకి ఎవరన్నా మన దగ్గరికి వచ్చారు, మన దగ్గరికి ఉన్నారంటే మనకి ఏదో కైంకర్యం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని మనం వదలము, నా దగ్గరే పెట్టుకుంటాను. నా దగ్గర ఎవరన్నా తీసుకుపోయినా, అది ఎందుకయ్యా, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను అన్ని చూసుకుంటాను, నువ్వు అంచిపోవాలి పంపించేసే. ఏంటి అతనికి మనకి కావాలి కదా, బాగా జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అన్ని ఉన్నప్పుడు ఎవరి దగ్గర వదలకూడదు, మనదే పెట్టుకోవాలని పెట్టుకుంటాము. అయితే ఇక్కడ ఈ ఉపకారక ఆచార్యుని తిరువాయుడి పిల్ల ఏం చేశారంటే, ఇప్పుడు మనవాళ్ళమానికి జ్ఞానమేమి, అనుష్ఠానమేమి, అదే ప్రకారం ఉండే వైరాగ్యమేమి అన్ని పూర్తిగా ఉన్నప్పుడు ఏం చేయాలా, ఇంత మాత్రం జ్ఞానం, ఇంత మాత్రం అనుష్ఠానం, ఇంత మాత్రం వైరాగ్యం ఉంది మనబాలమని ఇంకా బయట వాళ్ళకి ఎవరు ఇవ్వకూడదు, మనం పెట్టుకుంటాం. మన తిరువడి దగ్గరనే పెట్టుకుంటే మనకి కైంకర్యం చేస్తాడు కదా అని చెప్పి అభిప్రాయాలు పెట్టుకోవాలి కదా. లేదన్నాడు. ఎందుకంటే ఇంత ఆశ్చర్యమే ఒక విషయం చెప్తానంటే, ఆయనకి ఉపకారం చేశాడు. ఉపకారం చేసింటే బాగా మంచి ఉగప్పు, ఏదో ప్రీతి, చాలా ప్రీతి. శిష్యుడి మీద ప్రీతిగా ఉంటే
ఆయన దగ్గర పెట్టుకుంటాడంట, ఆచార్యుడు పెట్టుకుంటాడు. శిష్యుడి మీద అతీతమైన ప్రీతి, అతీతమైన ప్రీతి, ఇది ఈ రెండు శబ్దం చాలా ముఖ్యం. శిష్యుడు మనవాళ్ళమని, ఆచార్యుడు తిరువాయుమడి పిల్లై. మీరు ఇక్కడే గుర్తు పెట్టుకొని వింటేదా, ఇది కథ కాదు. కథ అయితే చెప్పుకోండి, లేకపోతే ఇది అర్థం కాదు. అప్పుడు శిష్యుడి మీద ప్రీతి పెట్టుకొని ఉంటే ఆయన తిరువడి చేసుకుంటారంట. శిష్యుడి మీద అతీత ప్రీతి పెట్టుకుంటే స్వామి రామానుజు వారి తిరువడి దగ్గర పంపించేస్తారంట. అది ఏం స్వామి ప్రీతి, అతీత ప్రీతి? శిష్యుడు ప్రీతిగా ఉండాల, ఆచార్యుడి దగ్గర ప్రీతిగా లేకుండా ఉండకూడదు. మనం ఏమనుకుంటాము, శిష్యుడి దగ్గర ప్రీతి లేదు, మనం సామాన్యం ఏం చేస్తామా, ఈయన నచ్చలేదంటే ఎంతకండి ఇతను వాళ్ళ దగ్గర పంపించేసి అక్కడ పోని ఏదో చూసుకుంటాడు పోని అంటే వదిలేస్తాము. ఇప్పుడు ఆ ప్రకారం పంపించలా, అతీత ప్రీతి ఎవరికి, తిరువాయుమడి పిల్లకి. ఆ ప్రీతి వల్ల రామానుజుడు తిరువడి తప్ప నీకు గతి లేదు అని చెప్పేశాడు. అదే ప్రీతి ఒకటే ఉంది అనుకోండి, ఆయన దగ్గరే పెట్టుకుంటారు. ఇదిదా సంప్రదాయం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యమది. ప్రతి ఒక్క ఆచార్య పురుషులు ఏం చేస్తారు తెలిసిన, ఇదిదా 74 సింహాసనాలకు రామానుజు వారు చెప్పించిన విషయమే ఇదిదా. వాళ్ళు ప్రతి ఒక్క ఆచారుడు నా తిరుపతి పట్టుకో, నన్నే చూడు చెప్పనే చెప్పరు. ఎందుకు స్వామి చెప్పంటే వాళ్ళు ఉపకారం చేసే చూడు, ఆ ప్రకారం వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకుపోయి రామానుజుల తిరువడి కొండి చేస్తారు. లేదంటే ఆయనకి ఆచారం ఉంటాడు కదా, ఈ ఆచారుడు మనకి సమాచారం చేశాడు, ఆయన ఆచారం ఉంటాడు కదా, ఆయన ఆచారం తిరువడి పెట్టుకుంటారు. లేదంటే కూడా ఉత్తాల, ఇప్పుడు ఏం లేదు, తిరువరంగ తమిళనాడుకి ఎవరు తరఫున సమాచారం చేశారు, ఎవరు తిరువడి పెట్టుకున్నారు తెలుసా? కూరత్తాళ్ వారి తిరువడిగా పెట్టుకున్నాడు. అయితే ఆ కూరత్తాళ ఏం చేశాడంటే, నేను కాదు నీ ఆచారుడు, ఆయనే. ఎవరు? స్వామి రామానుజుల వారే. అందువల్లదా రామానుజుల వారు ఆయన చెప్పిన దాని వల్లదా 108 పాసురాలు రామానుజులు అనుగ్రహించాడు తిరువరంగ తమిళనాడు. ఇంతటికినో డైరెక్ట్ ఆచార్యుడు రామానుజులు కాదు. డైరెక్ట్ ఆచార్యుడు ఎవరు? కూరత్తాళ్ వారిదా తిరువరంగ తమిళనాడుకి. ఆయన ఉపకారక ఆచార్యుడు, ఉత్తాళక ఆచార్యుడు రామానుజుడు. అదే ప్రకారం ఇక్కడ తిరువాయుమడి పిల్ల డైరెక్ట్ ఆచార్యుడు, ఉపకారక ఆచార్యుడు. అయితే ఉత్తాళక ఆచార్యుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, సంప్రదాయంలో ఆచార్య శిష్య రక్షణ అనేది చాలా ముఖ్యం. ఇదన్నీ ఈ ఉదయ సూత్రాలు పూర్తిగా రాకపోతుంది. ఎందుకోసంటే అట్లాంటి ఉపకారం చేసేది, ఉపకారం ఏది, హెల్ప్ చేసేది అని అర్థం. ఆ ఉపకారం జరిగే ఆ ప్రకారం ఉండిన దానివల్ల నాకన్నా నీకు జన్మ సాఫల్యం కావాలంటే, ఉజ్జీవనం కావాలంటే ఆయన తిరివడియే అని చెప్పి. ఎందుకంటే సంసారం నుంచి బయటపోవాలి కదా. ఒయ్యవరేవడి ఉడయ్యవరి రోజు చెప్తున్నాను ఈ మాటని. ఈ మాట ఏంటో మనకి వారికి గతియే లేదు. రామానుజుల వారి సంబంధం లేదంటే ఏం జరగద్ది, ఎట్లా జరగద్ది ఏమిటా, నా ప్రయత్నం వల్ల ఏదైనా జరగద్దా స్వామి? మనమే కొంచెం ఆలోచించి చూడాలి. నాకు ఇంత జ్ఞానం ఉండాలండి, ఇంత మాత్రం అన్ని తెలుసుకున్నాండి, అందువల్ల ఇస్తారంటే గర్వం, మరి ఏం లేదు. అది పూర్తిగా గర్వానికి అది ఐడెంటిఫికేషన్. అందువల్ల అప్పుడు ఏం చేయాలా, ఆయన తిరువడి భర్త మరి ఏం లేదు చెప్పుకోరు కదా. అప్పుడు డైరెక్ట్ సంబంధం రామానుజు దగ్గర లేదు, ఉపకారక ఆచారం మూలంగా రామానుజు చేస్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు దీంట్లో అందువల్లదా బాగా తెలుసుకోండి. స్వామి మనవాళమని రామానుజు ద్వారా మీరు ఎందుకు ఇంత ప్రావణ్యం పెట్టుకున్నారు? ఎందుకు స్వామి ఇంత ప్రావణ్యం? ఆయన యతీంద్ర ప్రవణర్ అని పేరున్నదే. శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణమం యతీంద్ర ప్రవణం. ఎవరికి? స్వామి మనవాళమని పేరు. యతీంద్రుడనే రామానుజుడి మీద అతీతమైన ప్రీతి. ఎందుకు స్వామి ఇట్లా ప్రీతి రావాలా? ఈయనకి ఆచారుడు తిరువాయుమడి పిల్ల, ఆయన దగ్గర పెట్టుకోవాలన్నా, లేదు రామానుజు వారి పెట్టుకన్నా? తిరువాయుమడి పిల్ల చెప్పాడు, ఏం చెప్పాడు? రామానుజు దగ్గర నీకు ప్రీతి ఉండాలి, నా దగ్గర కాదు. యతీంద్ర ప్రవణం అని చెప్పాడు. అందువలన స్వామి మనవాళమనికి ఇంతటికినో ఆ ప్రావణ్యం తిరువాయుమడి పిల్ల దగ్గర ఉండదా? బాగానే ఉండదు. అయితే ఆయన ఏం చెప్పాడు? నా దగ్గర ప్రావణ్యం ఉండట్టు అయినా కూడా ఈ ప్రావణ్యం ఎక్కడ చూపించాలంటే స్వామి రామానుజు వారి తిరువడి దగ్గర చూపించాలి. అందువల్ల దీనికి యతీంద్ర ప్రవణ అనే పేరు స్వామి మనవాళమనికి వచ్చింది. ఏంటి తిరువాయుమడి. అదే ప్రకారం రామానుజుల వారికి ఎట్లా స్వామి నమ్మాళ్ళ వారి మీద ప్రేమ వచ్చింది? దీంట్లో దీనికి ఒక విషయం చూడండి.
స్వామి మనవాళ్ళ మామని రామానుజ వారిని సేవించిందే లేదు. అయితే ప్రేమ ఎక్కువ ఉండదు. దగ్గర దగ్గర నిన్ననే చూసాము, 240 సంవత్సరాలు తేడా స్వామి రామానుజుల వారికి మనవాళ్ళ మామనికిను. 200 ఈ చరిత్రలని మీరు బాగా తెలుసుకోవాలి. మిగతా చరిత్ర అంతా అక్కర్లేదు. మనం ఎప్పుడు పుట్టాము, మనకి ఎన్నోది బర్త్డే, ఈ రోజు బర్త్డే, రేపు బర్త్డేనా, నక్షత్ర బర్త్డేనా, డేటా, ఇదంతా అనవసరం చూడాల్సిన పని. ఇంకా బర్త్డే అక్కర్లేదని చెప్పి మనం అక్కడ పోవాలా. టెలివిజన్ తిరినాడు అక్కడ పోవాలి. ఇనిల్ ధర్మ జ్ఞానత్తులు ఇనిక్తిరవి ఆన్ వేయండి, అది చెయ్యాలి. కానీ అది మనకు అయితే ఆళ్వాళ్ళ ఆచారం బర్త్డే తెలుసుకోవాలి, వాళ్ళ తిరునక్షత్రాలు తెలుసుకోవాలా. ఈ గ్రంథమే అది. ఈ ఉదయస్త్ర వాళ్ళ గ్రంథమే పూర్తిగా వాళ్ళ గ్రంథం ఎట్లా వెనకాల చెప్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవతారికనే చాలా బాగా పిల్లలోకం చేసి చెప్తున్నాను. అయితే ఏమో ఒక భయం అడిగిందే ఒక చెడ్డ అలవాట. ఏదైనా అయిపోయిందా స్వామి పూర్తి చేసేయండి అని బుద్ధి రానంటాను. అది ఎందుకు రాని అట్లే పెరిగేశాను. అది కొంతమంది తప్పుగా కూడా తీసుకోవచ్చు. అది ఏం స్వామి ఒక కాలక్షేపం చేసుకుంటే పోతా ఉంటాడు అయినా వెంటనే పూర్తి చేసి చాతువారు చేయొద్దా, చాతువారు చేయాలంటే ఎన్ని కాలక్షేపం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి చెప్తారు. అట్లనే అలవాటు అయిపోయింది. ఆచార్యుడు అట్లనే చెప్పించేసాడు. అది చెడ్డదా, అది కూడా మీరే క్షమించాల్సిందే. ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ ప్రకారం నాకు అది ఒక చెడ్డ అలవాటునే పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు నమ్మాడు వారి దగ్గర ఎందుకు ప్రావణ్యం స్వామి రామానుజుల వారికి ఆయన ఈయన సేవించారు. 4,000 సంవత్సరాలు తేడా. నమ్మాడు వారికి స్వామి రామానుజుల వారికి 4,000 సంవత్సరాలు. అదే ప్రకారం స్వామి రామానుజుల వారికి స్వామి మనవాళమునికి 240 సంవత్సరాలు తేడా. ఒకరొకరు మీట్ చేసిందే లేదు, ఒకరికి చూశారా చూడలేదు. అయితే ప్రేమ ఎలా ప్రేమ మారన్ అడిబనిందు ఇందవన్ మొదటి పాత్ర మనం చూస్తున్నాం కదా. పూమన్నమాదు కురిందియ మార్మన్ పుగల్మలింద పామన్ను మారన్ అడిబనిందు ఇందవన్. ఆ మారన్ తిరువడి, మారంటే షడగోపన్, షడగోపంటే నమ్మాళ్వారు. ఆ నమ్మాళ్వారు తిరువడి ఎవరంటే స్వామి రామానుజుల వారు అని చెప్పి. ఎలా స్వామి ఎట్లా వచ్చింది స్వామి? ఇప్పుడు మనవాళ్ళ మామనికి ఎట్లా యతీంద్ర ప్రవర్తన పేరు వచ్చింది? తిరువాయుమొഴി పిల్ల చెప్పాడు. ఆయన అనుగ్రహం వల్ల రామానుజుల వారు తిరుపడి పెట్టుకున్నారు. ఆయన మీద అతీత ప్రేమ వచ్చింది, అందువల్ల యతీంద్ర ప్రవణం వచ్చింది. సరే స్వామి, అదే ప్రకారం స్వామి నమ్మాళ్ళ వారి మీద ప్రేమ ఎవరికి? రామానుజుల వారికి. అది ఎలా వచ్చింది? అప్పుడేం తిరువాయుమొഴి పిల్లయే లేదే. ఎవరు చెప్పారు? జీవునికి ఎవరు ఆచారులు? స్వామి రామానుజుల వారికి పెరియ నంబి ఆచారులు. ఆ పెరియ నంబి ఆచార్యులు ఎవరు? ఆలవందార్ యత్పదాంబూరు హజ్జాజ విశ్వత్వాన అశేష కల్మషగా వస్తుతాముపయాతోగం యామునేయం నమామితం. ఆశ్చర్యమైనది. యామునేయం నమామితం అది మాత్రం కాదు, ఈ ఆలవందా లేదంటే ఆ முதல்வன் இவன் என்று தந்தேற்றியன் నాముదల్ వందు పొగుంది నల్లిన్ కవి. అవస్తుగా ఉన్నాను, వస్తుగా చేసేను. అవస్తుగా నీ వస్తుగానే లేదు. స్వామి రామానుజుల వారు చెప్పుకుంటున్నారు, నీ వస్తుగా లేదు, నన్ను వస్తుగా చేసింది ఆ యామునాచార్య అని ఆలవందారి చేశాడు. అయితే అది ఏమో ఆలవందారి ఈయన మీదే కాదు. ఆయన ఎక్కించి ప్రాణం పోయిన తర్వాత ఆయన తిరిమేని సేవించాడే కానీ ఇద్దరికి మాట పలకూడిందంటే లేదు. అది విచిత్ర ఈశ్వర సంకల్పం. అయినా కూడా ఎందువల్ల ఆ ప్రకారం ఏంటంటే ఆలవందారు చెప్పటం ఏమి తెలుసా? నా తిరుడి పట్టుకున్నది ఉండొచ్చు, ఆయన శ్లోకం మనం నిత్యమే సేవిస్తున్నాము. మాతా పిత యువతయగా స్తనజా విభూతికి సర్వం యథేవ నియమేన మతన్మయానాం ఆద్యస్తన కులపతి. నా కులానికి ఎవరు స్వామి? ఏం కులం స్వామి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యన? కాదు, ప్రపన్న కులం. ఆ ప్రపన్న కులానికి ఎవరు స్వామి అంటే స్వామి నమ్మాడు. అట్లాంటి ఆయన తిరువడి పట్టుకోవాలని చెప్పారు కదా. అప్పుడు ఈయన ఆచార్యుడు ఎవడు? ఆలవందార్. ఆలవందార్ స్వామి అంటే పెరియ నంబి ఆచార్యుడు ఆలవందార్. అయితే ఆలవందార్ దగ్గర పోవాలనుకున్నాడు. కానీ ఆలవందార్ ఏం చెప్పాడు? ఈ అన్ని ఎవరు? నమ్మాళ్వారు తిరువడి తప్ప మొత్తం వేరే గతి లేదని చెప్పారు కదా. అందువల్ల ఆ ఆలవందార్ యథా ప్రకారం చెప్పాడు, అదే ప్రకారం ఉన్నందాల వల్ల మారన్ అడిబనిందవన్. అటైతే ఆయన ఎవరు? ఆయన తిరువడియే స్వామి రామానుజుల నమ్మాళ్వారు తిరువడియే. ఆ మాత్రం ప్రేమ నమ్మాళ్వారి మీద. అదే ప్రకారం తిరువాయుమొഴి చెప్పిన దాని వల్ల రామానుజుల వారి మీద అంత ప్రేమం. ఈ రెండు ప్రాణం చెప్పింది. దీన్ని చెప్పేదిగా దీంట్లో రామానుజర్ అని ప్రేమ ఒకటి. ఈ మనవాళ మామని ఒక పంటనే పెట్టుకుంటాం.
ఆ పంట బాగా పెరగాలి కదా. ఆ పెరగాలంటే దానికి పంటలో ఏం చేయాలి, నీళ్లు బాగా పొయ్యాలా, దానికి ఏమేమి ఇవ్వాలి అదంతా చెయ్యాలి కదా. దాని నీళ్లు పొయ్యాలి కదా. పంట ఎవరు ఇప్పుడు తిరువాయుడు ఇట్లా అనుకుంటున్నాడు, ఏమంటా ఈ మనబాలమానే ఒక పెద్ద పంట, ఆ పంట బాగా పెరగాల. పెరగాలంటే నీళ్లు కావాలా. ఎప్పుడైనా కానీ చెట్లు కానీ అదే పెద్ద చిన్న 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 చిన్నగా ఉంటాయి కదా, అలాగే నీళ్లు పోయినైతే చెడిపోద్ది, పోద్ది, ఎండిపోద్ది. ఆ ప్రకారం ఇప్పుడు ఎండాకాలం అడగాల్సిన అట్లా ఉన్నప్పుడు నీళ్లు పొయ్యాలి కదా. ఆ నీళ్లు ఏదంటే ఆళ్వార్లు ఆచారులు అనుగ్రహంగా మనవాళ్ళ మామిడికి అనే పంట పెరిగేదానికి నీళ్లు బాగా తెలుస్తుందా. ఇప్పుడు మనం పెరిగేదానికి ఏం స్వామి, అదేదా, వేరే ఏం లేదు. అందువల్ల ఈ ఉపదేశం వల్ల ఇంతవరకు మనం యజ్ఞం చూస్తున్నాము. అయినా కూడా ఈ గ్రంథానికి సమానమైన గ్రంథం ఉండదంటే లేదు. పైకి రాబోతే చెప్తాను ఎందుకంటే అప్పుడు ఆళ్వార్లు ఆచారాలు అనుగ్రహం ఉంటేదా మనం పెరిగేదానికి, మనకు ఉజ్జీవనానికి. భగవద్ అనుగ్రహం ఉంటుంది చెప్పను కాదు, అది అప్పుడప్పుడు ఈ మాట చెప్తానే ఉంటాను. అయితే ఆళ్వార్లు ఆచార అనుగ్రహం తప్పకుండా దొరకదు, తప్పకుండా దొరకద్ది. ఆ అనుగ్రహం దొరికిన దానివల్ల ఆ పంట పెరగాలని చెప్పి స్వామి ఎవరు తిరువాయుడి పిల్ల ఆళ్వార్ల ఆచారులు ఎట్లా పేరుకోరు, ఎట్లా చేశారు చెప్పి వాళ్ళు గురు పరంపర ప్రభావం ఉంటది కదా, అదంతా పూర్తిగా చెప్పారు. పూర్తిగా చెప్పేసి రెండోది ఆళ్వారు ఒక్కొక్కరు స్వభావం ఏమి, వాళ్ళ వైభవం ఏమి, అదంతా మనవాళ్ళ మనం చెప్పి అదంతా పూర్తిగా ఆయన మనసులో ఉండదు. ఆయన మనసులో ఏమంటే ఆచార్యులు ఒక్కొక్కరు గురించి అన్ని చెప్పేశారు. చెప్పేసి ఒక్కొక్కరు భావమేమి, ఆళ్వార్ల భావమేమి, ఆచార్యుల భావమేమి, ఇదంతా మనవాళ్ళ మనం పూర్తిగా చెప్పాడు. ఇప్పుడు వ్యాఖ్యానం అనుగ్రహిస్తాను, చూస్తాను. குரு பரம்பரை ஆகஸ்துக்கு நடுவே நடுநாயகர் ரத்னம் என்னபடி ஔஜ்யத்தில் வட்டுகாப்படி உடைய திருவடிகளே உமக்கு ஒரு துணையாக பெற்றிருக்கும் என்று உகப்பின் விதியாலை காட்டிக் கொடுக்க அத்தாலே அவர் திருவடிகள் அதிப்பிராவண்யத்தை உடையராய் ஆழ்வாருடையவும் ஆச்சாருடையவும் அருளே தமக்கு நிலை நீராம்படி வர்த்தித்தி పూర్మదాయ్. ఈయనకి పంట వనబాలమామని యొక్క పంట కావాలంటేనే నీళ్లు కావాలి కదా. ఆళ్వార్ల ఆచార అనుగ్రహంగా ఆయనకి వర్తిత్తి పూర్వమదాయ. అతయేవ பராங்குச பரகால பட்டனாதிகாருடையும் நாத யாமுன எதிவராதிகுடையும் பாவத்தை தமக்கோர் அதிகாரத்தாலே உடையராம்படி இருப்பராய் சகல ஜீவ லோக சமுஜீவைக்கன தத்பரராய் தம்முடைய ரசம்திருப்தி பிரயோஜனத்தையாலே பரம ரகசியார்த்தங்களை எல்லாம் சொப்பிரபந்தங்களை பிரகாசித்தருடைய பெருமை உடையராய் மணவாளமாமணியை இனி ஒப்பார்கள் என்று உலகேடும் முப்பூரிலும் உண்ணும்படி உபயோகத்திலும் தம்முடைய சேஷத்வாதி గుణங்களுக்கு ఉపమానమింద్రికే ఆశ్చర్యంగా చెప్తా పిల్లలోకం చెయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మనవాళమామని ఆళ్వారు గురించి తెలుసుకున్నాడు, ఆచార్యుల గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈయన వైభవానికి ఎట్లాంటి వైభవం అనేది ఒక ఎగ్జాంపుల్ ముగ్గురుగా వేస్తారు. ముప్పరి పేరు దానికి. ముప్పరి అంటే దానికి ముప్పరి அப்படிంటారు. అటంటే ముగ్గురిని పెట్టుకున్నది. ఆ ముగ్గురికి ఏమేమి వైభవం ఆ వైభవం ఈయనకున్నది అని అర్థం. ముప్పరి నూరు ఉడితే అని చెప్తారు. అది ద్రావిడ భాషలో ఉంటేనే మనకి అది అక్కర్లేదు అనుకోండి. అయితే ఇది మనం దానికి అర్థమేం తెలుసుకుంటాం. ఇప్పుడు ముగ్గురుకుంటే వైభవం చెప్తారు. ఆ ముగ్గురు ఎవరండి? పరాంకుశ, పరకాల, భట్టనాథ. పరాంకుశ, పరకాల, భట్టనాథ. ఆ ముగ్గురికి ఏం వైభవమో ఆ వైభవం మనవాళ్ళ మామనికి ఉండదు అంటారు. అది కదా స్వామి ఉండదంటే ఉండదు. పరాంకుశ అంటే ఎవరు? స్వామి నమ్మాళ్వారు. పరకాల అంటే ఎవరు? తిరుమంగి ఆళ్వారు. భట్టనాథ్ అంటే ఎవరు? పెరియ ఆళ్వారు. ఈ మూడు వైభవం వాళ్ళకు ఉండదు. భట్టనాథకుండే వైభవం తిరుపల్లాండు, పరాంకుశుకుండే వైభవం ఆశ్చర్యమైన వేదం తమిళ మారని. అదే పరకాలకుండే వైభవం ఒక్కొక్క దివ్యదేశం పోయి ఆ కైంకర్యం చేసేది. ఇదంతా ఉండాలి కదా. ఆ ప్రకారం ఉండాలంటే ఈయనకి ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఆశ్చర్యంగా చెప్తున్నారు. పరాంకుశుల దగ్గర తమిళ వేదం ఉండింది. తమిళ వేదం ద్రావిడ భాష వేదం. నమామ్యకం ద్రావిడ వేద సాగరం భక్తామృతం యజనానమోదనం సర్వాత్మదం శ్రీ షటకోప వాంగ్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యకం ద్రావిడ వేదాంతం అని చెప్పి ఆ ద్రావిడ వేదాంతం పూర్తిగా పరాంకుశుడనే నమ్మాడు వేదం ఉంది కదా. దాన్ని అట్లనే ఏం చేశాడంటే అట్లనే తీసుకొచ్చి కాలక్షేపం చెప్పించడం లోకమంతా ప్రసిద్ధం చేశాడు. మనబాలమామని లేదంటే ఇప్పుడు ఈ కాలక్షేప ప్రక్రియ అనేది
ఈ మాత్రం ఉంటద్దంట లేదు. ఎట్ట స్వామి చెప్తున్నారు, వేదాంత ప్రక్రియ ఉంటుంది. ద్రావిడ భాషలో ఉండ ఆళ్వారు అమృత్యయులనే 4000 దివ్య ప్రక్రియ పూర్తిగా ఉంటద్దంటే ఏదో ఉండొచ్చు, అంతేగాని ఈ ప్రకారం వైభవంతో ఉంటద్దంటే ఉండదు. అది ఉండేది ప్రధాన కర్త ఎవరుంటే స్వామి మనవాళ్ళం అమృత. అందువల్ల అప్పుడు పరాంకుశులు చేసిన పని ఏమి, తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయిమడి అని 4 గ్రంథాలు ఈ ద్రావిడ భాషను పూర్తిగా ఇచ్చి ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి ఇదంతా పూర్తిగా దాన్ని సారాంశం తెచ్చారు కదా. దాన్ని ప్రకాశం చెయ్యాలి కదా. ఆయన సేవించేసి 32వ సంవత్సరంలో ఆయన శ్రీవేదిన పోయి చేరిపోయాడు. దాన్ని ప్రకాశం చెయ్యాలి కదా. అదిదా ఈడు ప్రవర్తనం. 1 సంవత్సరం రోజు నంబెరమాల ముందు కాలక్షేపం చేశాడు కదా. దానికి ముందు ఆళ్వార్తైన వాళ్ళు ఎక్కడికంతా దివ్యదేశం పోతున్నారో అక్కడంతా తిరువాయుడి కాలక్షేపం 4000 దివ్యప్రదం కాలక్షేపం చేసేది దాని ప్రకాశం చేశాడు కదా. అంతైతే ఏమైనా పరాంకుశుడికి ఉండే ఆధారం ఈయన దగ్గర ఉండాలి. ఆయన ఏం చేశాడో అది ఉండాలి ఉంటుంది. దాని తర్వాత పరకాలకుండే ఆకారం అంటే ఆయనకుండే భావం ఈయనకు ఉండాలంటే ఆయన పరకాడుకు ఒక్కొక్క దివ్య దేశం పోయి మంగళాసనం చేశాడు. ఇత తిరుమంగియాడకుండా వైభవం పెరిగంటే ఆయన ఆడల్మాను ఒక గుర్రం పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా గుర్రభాగనం అనేది ఎన్ని దివ్య దేశంలో కూడా తిరువనగరంలో ఉండే గుర్రానికి ఒక ఆయనకి చెడ్డ వైభవం సపరేట్. అది గుర్రం ఎట్లా ఉంటుంది నాకు చూస్తేనే అట్లా ఉంటుంది. ఆ ప్రకారం ఆనందంగా ఉంటుంది, భయంగానే ఉంటుంది. అట్లాంటి గుర్రం మీద కూర్చొని 108 దివ్యదేశాలు పూర్తిగా చుట్టాడు కదా. అప్పుడు దివ్యదేశ కైంకర్యం చేశాడు కదా. ఆ కైంకర్యం అదే ప్రకారం మనవాళ్ళం చేశాడంటే ప్రతి ఒక్క దివ్య దేశానికి పోయి ప్రధానంగా తిరుమలలో, అది కాకుండా శ్రీరంగంలో, ప్రక్కోగా అదే కాకుండా మన్నారుడి, రాజగోపాలం ఒక్కొక్క దివ్య దేశంలో పోయి కైంకర్యం చేశాడు. రామానుజుల వారు చేసిన కైంకర్యం 240 సంవత్సరం ముందు, మనవాళ్ళం పుట్టడానికి ముందు. దాని తర్వాత మధ్యలో కొంచెం తగ్గింది. అనాథ మనవాళ్ళమాని వచ్చి ఒక్కొక్క దివ్య దేశం పోయి కైంకర్యం చేశాడు కదా. అప్పుడు తిరుమంగియాళ్వారు చేసిన కైంకర్యము మనవాళ్ళమాని చేశాడు. నమ్మాళ్వారు చేసిన కైంకర్యం ఈ తిరువాయుడి అది ప్రచారం చేశాడు, ప్రకాశం చేశాడు. దాని తర్వాత భట్టనాథన్ అనే పెరియాళ్వారు చేసిన కైంకర్యం చేశాడా. పెరియాళ్వారు ఏం కైంకర్యం చేశాడో మనకు అందరికీ తెలుసు. ఆయన కైంకర్యం ఏంది, పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి ఊరాయిరం మల్లాండ తిందోళ్ళు మడివన్న ఆ పల్లాండు కదా. పెరువాళ్ళకి పల్లాండు సేవించాలి కదా, వాళ్ళు సేవించాలి కదా. సేవించాలంటే పెరియాళ్వారు పల్లాంటి చేసింది ప్రథమ పర్వనిట్లై భగవంతుడు చేశాడు. అయితే స్వామి మనవాళమామని పల్లాంటి సేవించింది చర్మ పర్వనిట్టై వాడియతిరాజన్ என வாழ்த்துவார் வாழியன வாழ்த்துவார் తాలినయల్ తాழ்த்துவார் విన్నోర్ తలైనే ఆర్తి ప్రబంధన ఆశ్చర్యమైన గ్రంథం. ఆయన తిరిమేని కల్లాడిపోయింది. ఇంకా ఆయనకి శ్రీవైకుంఠం పోయే ఒక సమయం, ఆ సమయంలో ఈ ఆర్తి ప్రబంధాన్ని అనుగ్రహించాడు. అప్పుడు దాంట్లో మొదటి భాగం ఇది వాడియతి మంగళాశాసనం. ఏ మంగళాశాసనం స్వామి ఆచార్యులకి మంగళాశాసనం కదా. అది కాకుండా ఇంకోటి ఆయన ఇదే ఉపదేశిస్తున్న వాళ్ళు కూడా ఆళ్వార్గల్ వాడి அருளிச்செயல் வாடி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்வாறு முய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி செய்யமடை తన్నుడనే చెందని చెప్పి ఆళ్వారు ఆచార్యులకు పల్లాండు మంగళాశాసనం చేశారు కదా. అట్టయితే పెరియాళ్వారు చేసిన ఆకారము ఈ దగ్గర ఉండాలి. అప్పుడు పరాంకుశలు చేసిన ఆకారం, నమ్మాళ్వారు చేసిన ఆకారం మనవాళ్ళమామ దగ్గర ఉండాలి. పరకాలనే తిరుమంగియాళ్వారు చేసిన ఆకారం మనవాళ్ళమామ దగ్గర ఉండాలి. భట్టనాథన్ అనే స్వామి పెరియాళ్వారు చేసిన ఆకారం పూర్తిగా ఉండాలి. అప్పుడు వీరు పూర్తిగా ఉన్నది కదా. ఈ తర్వాత ఇదంతా ఆళ్వార్ల క్రమం. ఆచార్యుడికి ఉండే దగ్గర ఆ భావంతా ఉండదంటే నాథ యామున యతివరాదిగల్ బాగా తెలుసుకుడు. నాథ యామున యతివరాదిగల్ అంట. నాథముని ఏమి, యామునాచార్య ఏమి, యతివరాదిగల్ అంటే స్వామి రామానుజుల వారు. వీళ్ళ దగ్గరంతా వాళ్ళ దగ్గర ఉండే ఆకారంతో ఇంత దగ్గర ఉండదు. నాథముని ఏం చేస్తున్నారు స్వామి, ఆయనకి ముని అని పేరు. నాథముని రంగనాథ ముని అని పేరు ఆయనకి. రంగనాథ మునిని మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, నాథముని అని చెప్తాం. ఆయన పూర్తి అయిన పేరు ఏం తెలుసా, రంగనాథ ముని. ఆయన ముని కదా. ముని అంటే ఏనేమి, మననశీలగా మునిగి ఏదో ఒకటి మననం చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు మనవాళవాముని ఈయన ముని, ఈయన ఎట్లాంటి ముని? వరవర ముని. ఆయన మనవాళవాముని, ఈయన వరవర ముని. ఎట్లాంటి వరముని విన ఈయన ఏదో 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 ఈయన చేస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే మననం చేస్తాడు. మననశీలగా మునిగిని ఆయన ఏం చేయాలంటే నాదముని చేసే మననం అనేది ఏంటంటే ఈ లోకాన్ని ఎట్లా ఉజ్జీవనం చేయాలా, లోక ఉజ్జీవనమేమి అని చెప్పి నాదముని లోకాన్ని ఏం చేయాలా, ఎట్లా చేయాలి ఆయనే కదా మనకు నారాయణ ఇచ్చింది. నాదముని లేదంటే మనకు మీరు లేదు, నేను లేదు, సంప్రదాయమే లేదు, ఏదే లేదు. అప్పుడు అది మననం చేసి కదా తీసుకొచ్చాడు. అదే ప్రకారం మనవాళ్ళ మాముని ఈయన ముని. మునిని శబ్దం వస్తేనే మననశీలగా మునికి ఈయన పేరు. ఈయన ఏం చేసిన నాదముని రాసిన గ్రంథాలంటే ఇప్పుడు ఏం దొరకలేదు. ఆయన ఎంతనో గ్రంథాలతో రాశాడు అనేది వెనకాల కొన్ని మంది వేదాంతేశ్వరి కానీ అందరూ చెప్పినారు. మనకి ఏదైనా దొరుకుతుందంటే ఏది దొరకలేదు. మొదటి గ్రంథమే మనకి ఆలవందారు అనుగ్రహించే స్తోత్రంగా దొరుకుతుంది. దానికి ముందు నాదముని ఏమి, దానికి ముందు రాసిన వాళ్ళంతా అదేమో మనకి దొరకలేదు ఉంది. ఆ ప్రకారం ఇప్పుడు అయితే గ్రంథాలు దొరకలేదు. అయితే ఆయన ఏ ప్రకారం మననశీలగా ముని ఎట్లా అనుకొని లోక ఉజ్జీవనం చేశాడో అదే ప్రకారం నాదముని మనసు ప్రకారం మనవాళమాముని లోక ఉజ్జీవనం కోసం పూర్తిగా ఈయనకి ఏదైతే చేయాలో అదంతా చేస్తున్నాడు. పూర్తిగా ఏమాత్రం ఎన్నెన్ని దివ్యదేశాలు పోవాలో ఎవరెవరు ఎట్లంటే దిద్దుబాటు చేయాలో అన్ని చేశారు. లోక ఉజ్జీవనం చేశాడు. దాని తర్వాత ఇది నాదమని. అదే ప్రకారం యామునాచారి ఆకారం చేశాడు స్వామి. యామునాచారి అంటే ఆలవందారు చేసిన అంతిమోపాయ నిట్టేలు ఉన్నాడు ఆయన. అట్టయితే యామునాచారి చర్మపర్వ నిట్టయి ఆచార్యుడే ప్రధానం ఉన్నారు. ఆయనకి వేరే ఏం లేదు. భగవంతుడి కన్నా ఆచార్యుడిగా ప్రధానం. ఎట్లా ఉంటుందంటే 2 శ్లోకాలు చెప్పిన నాదముని కోసం. అకృత్రిమత్త చరణారవింద ప్రేమ ప్రదర్శావధి ఆత్మబంధం పితామగం నాదమునిం విలోక్య ప్రతీతమత్వత్వం అచిత్తయిత్వ. ఇది ఒకటి. దాని తర్వాత భగవంతుని నేను చూడాల్సిన పని లేదు. అది కథం కదా. నమోచింతాత్ పులాత్క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి చింతవే. ఏ భగవంతుడు రంగనాథ నువ్వు నన్ను చూడబా, నన్ను చూసేవంటే నేను నాకేదో వైభవం ఉంటుంది అనుకుంటావు. ఏమిటంటే ఆలవందారు ఎట్లంటే ఆయన ఎట్లా సన్యాసి ఎతిగా ఉన్నాడు, జీయర్గా ఉన్నారు, పెద్ద కైంకిర్యంతా చేసిండారు, స్తోత్రంతో రాసిండాడు, రామానుజుడిగానే అనుగ్రహం చేశాడు అని ఈ వైభవంతో ఆ వైభవంతో చూడబాక. అప్పుడు ఏం చూడాలంటో నాదే చెడ్డది ఉంటుంది, అది చూడబాక. అప్పుడు ఏం చెయ్యాలా? నా తాత నాదముని ఉంటాడా, పితామగం నాదమునిం విలోక్య. ఆశ్చర్యమైన శ్లోకం, ఆశ్చర్యమైన. పితామగం నాదమునిం విలోక్య. ఆ నాదముని చూసి నాకు అనుగ్రహించి అటైతే ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే మొదట చూసింది మనకి గ్రంథంలో రాసి పెట్టింది ఆలవందరదా. అట్లాంటి చర్మపర్వ నెట్టయి ఆ చర్మపర్వ నెట్టిన అదే ప్రకారం మనవారు ఉన్నారంటే యామునాచారి ఏ ప్రకారం చెప్పాడో అది ఎక్కడ చేశాడో ఏం చేశాడు? యతీంద్ర ప్రవణం. అదే కదా చర్మపర్వ నెట్టయి. యతీంద్ర దగ్గర ప్రావణ్యం పూర్తిగా ఉండాలి కదా, అది కదా చర్మపర్వ నెట్టయి. ఈ ప్రకారం వచ్చింది. దాని తర్వాత వేదాంతానికి పూర్తిగా వ్యాఖ్యానం గీతాభాష్యం, వేదాంత సంగ్రహం కానీ శ్రీభాష్యం కానీ. శ్రీభాష్యం అనేది గీతాభాష్యం అనేది గీతకి. రామానుజుల వారికి అంత ప్రావణ్యం ఉండేదా స్వామి? ఎందువల్ల ప్రావణ్యం? రామానుజులు చేసిన కైంకర్యం అంతా మనబాలమామి చేసాడా వాళ్ళు తెలుసుకోండి. మొదట రామానుజు వారు ఏం కైంకర్యం చేశాడు, ఇప్పుడు యామునాచార్యుని ఏం చేశాడు అది మనబాలమామి చేశాడు, మనం చూసేసాము. ఆచార అభిమానం ఉత్తారం చెప్పాడు. ఇప్పుడు కడాన రామానుజుల వారికి వస్తే రామానుజుల వారు చేసిన కైంకర్యం చేశాడంటే రామానుజు వారు ఏం చేశాడు? వేదాంతానికి పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. వేదాంతానికి వ్యాఖ్యానం ఎక్కడెక్కడ ఏమేమి వ్యాఖ్యానమో ఆ వ్యాఖ్యానం గీతాభాష్యం, వేదాంత సంగ్రహం, శ్రీభాష్యం. గీతాభాష్యం అనేది గీతకి, భగవద్గీతకి గీతాభాష్యాన్ని అనుగ్రహించాడు. వేదాంత సంగ్రహం అనేది ఉపనిషత్తులు కదా, 10 ఉపనిషత్తు ప్రధానంగా ఉంటుంది. ఈశ కేశ కడోప బ్రహ్మ అని చెప్పి ఉంటుంది. ఆ 10 ఉపనిషత్తుకి పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అది ఏంది? వేదాంత సంగ్రహం పేరు. దాని తర్వాత బ్రహ్మసూత్రం, వ్యాసుడు బ్రహ్మసూత్రం అనుగ్రహించాడు. దానికి శ్రీభాష్యం అనేది వ్యాఖ్యాన ప్రతిగా రాశాడు. ఇదన్నీ చేశాడు కదా. ఇప్పుడు మనవాళ్ళని ఆ ప్రకారం చేశారంటే ఈయన సంస్కృత శ్లోకానికి వ్యాఖ్యానం చాలా చేశాడు స్వామి రామానుజుల వారు. అయితే అదంతా లోకానికి బాగా ఇచ్చేసాడు.
ఇచ్చేసిన తర్వాత ఇది రామాయణం చేసింది. అయితే మనవాళ్ళ మామని చేసింది ఏంటంటే ఆయనకి ఒక గుణం ఏమిటంటే పూర్తిగా ఎక్కడెక్కడంతా ఈ నా వ్యాఖ్యానం చేయాలనో పిల్లలోకి శ్రీశుక్తి ఎక్కడంతా చేయాలనో అన్నిటికీ వ్యాఖ్యానం చేశాడు ఈయన. అప్పుడైతే ఏమి తెలుస్తుంది, నాదమునిలాగా స్వామి మనవాళ్ళమావులు నిండారు, యామునాచార్యులాగా స్వామి మనవాళ్ళ. దీనికి ముందు ఎక్కడ చూసాము, పరాంకుశ పరకాల పట్టనాదం చూసాము. పరాంకుశలాగా మనవాళ్ళమావులు ఉండారు, పరకాలలాగా మనవాళ్ళమావులు ఉండారు, పట్టనాదనే పెరియాడు వాళ్ళగా మనవాళ్ళం ఉన్నారు మొదట చూసాము. ఇప్పుడు రెండోది నాథ యామున యతివరాదిగలప్పుడు నాదమునిలాగా స్వామి మనవాళ్ళమావులు ఉంటారు. అదే పోల యామునాచార్య ఆలవందర్ లాగా మనవాళ్ళమావులు ఉంటారు. అదే రామానుజులు లాగా మనవాళ్ళమావులు ఉండారంటే వాళ్ళకంతా ఉజ్జీవనం ఏంటంటే వాళ్ళు తిరుడి పట్టుకునేదా ఉజ్జీవనం. ఏంటంటే నాకు ఎందుకంటే వీరికి ఈయన ఎట్లా పోతాను మిగతా వాళ్ళు బాగుంటారు. శ్రీ వైష్ణవ లక్షణం ఇదిదా. నేను బాగుండాలండి వాళ్ళు పోతే పోని మనకేం వెనకంటే కాదు, శ్రీ వైష్ణవ లక్షణమే. సామాన్యంగా మనం ఎక్కడ పోతున్నాం ఉంటే యాత్ర పోతున్నాం, ఏదో బండ్లో పోతా ఉన్నప్పుడు ఆ బండ్ల ఇద్దరు కూర్చోవచ్చండి, ఇద్దరు కూర్చోవచ్చు. కూర్చుని ఆ దివ్యదేశం పోయి సేవించవచ్చు. ఏదో పోతా స్వామి బండ్లో తాగుంటే నేను కూడా వస్తాను స్వామి, అక్కడ దివ్యదేశం పోతున్నా ఉంటే అదంతా అవుతండి. మనకి సౌకర్యంగా ఉండదు, బాగా కాళ్ళు ఇట్లా ఇడ తీసుకొని బాగా కూర్చుంటే బాగా సౌకర్యంగా ఉండదు. వాళ్ళంతా తీసుకోవాలా అని అనుకుంటారు, తప్పుంటారు. ఆళ్వారు చెప్తారు ఈ ప్రకారం నేను చేసి ఉంటే మీరు ఎక్కడ ఉంటారు తెలుసా, నాకు నచ్చింది మదనగవియే, నాకు నచ్చింది నాదముని, మిమ్మల్ని అంతా చూడాల్సిన బండి ఆయన చూశానంటే మన గతి అధోగతి అని ప్రతి ఒక్కరిని చూసుకోండి కదా. అదే ప్రకారం ఉండాలి. ఆ ప్రకారం ఉజ్జీవనం అనేది అందరికీ కడల్ సూంద మన్నులకం పాడ రోజు చెప్తున్నాం కదా. ఆ ఉజ్జీవనది పూర్తిగా స్వామి మనవాళ్ళమని పూర్తిగా ఉండేది. వీరి ప్రయోజనమే అంటే ఈ మన స్వామి రామానుజుడు అదే చెప్పారు, నేను నరకానికి పోయినా కూడా పరవాళ్ళు ఆ చర్మశ్లోగార్థం వీరికంతా నేను చల్లేస్తానని చెప్పి చల్లేడు కదా. తిరుక్కోటి నంబి ఇచ్చాడు, ప్రతిజ్ఞ చేసుకొని ఇచ్చాడు. నీ ఎవరికి సత్య ప్రమాణం చేయాలా, నీ ఎవరికి ఇవ్వకూడదు. అయితే ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడ రౌరవాది నరకం దానికి దొరకద్ది, ఆచార్య మాటను ఉల్లంఘనం చేసేవు, రౌరవాది నరకం నీకు దొరకద్ది అని చెప్పిన తర్వాత నాకు నరకం దొరికినా కూడా పర్వాలేదు, విన్నోళ్ళు అందరూ మోక్షానికి పోతున్నారే అని మాట చెప్పారు కదా. ఆ వంశ పారంపర్యంలో వచ్చినా కదా ఎవరు స్వామి మనవాళ్ళమని. అదే ప్రకారం పూర్తిగా ఉంటుంది. అయితే ఈయన ఎట్లా ఉంటానో మిగతా ప్రయోజనం ప్రధానంగా పెట్టుకుంటారు కదా, అట్లాంటి ఆ పరమ రహస్యాలంతా పూర్తిగా ఎట్లంటే ఒక్కొక్క ఈయన ప్రబంధమేది స్వప్రబంధం, ఈయన ప్రబంధంలోనూ రహస్యాలు రాశాడు. ఈయన రాసిన గ్రంథాలను ఎంత చాలా గ్రంథాలు రాశాడు. తిరువాయువు నూటందాది, ఆర్తి ప్రబంధం, యతిరాజు ఉంచకి, ఇది ఈ ప్రబంధం ఉపదేశమాల. అది కాకుండా వ్యాఖ్యాన గ్రంథంగా చాలా రాశాడు. శ్రీవచన భూషణం, తత్వత్రయం, ముముక్షుపడి, ఆచార్య. ఈ గ్రంథం అంతా మనం సేవించేసే వరకు వీళ్ళు తెలుగున్నామంటే అయితే ఈ లోకంలో వీళ్ళకి సంబంధమే లేదని చెప్పేస్తాం. లోక దృష్టిలో మనం ఉంటామంటే ఉండదు. మనం ఏదో పోతా ఉంటాం, ఏం స్వామి పిచ్చోడ్లాగా పోతున్నా అంటే ఈ లోకానికి నీకు ఒత్తే రాదు. ఎందుకు చెప్తా అంటే అట్లాంటి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అరిగించారు. లోక ఉజ్జీవనం చేసేది కోసం అన్ని అర్థాలంతా బయటికి తీసుకొచ్చాడు కదా మనవాళ్ళమాని. దీనికి ఎందుకంటే మనవాళ్ళమాని సమానమైన వాళ్ళు ఈ లోకంలో లేదంటే పిల్లోకం చేయరు. మనవాళ్ళమాని సమానమైన ఈ లోకం లేదు. ఈ లోకం కాదు, లీలాభిభూతి. ఈ లీలాభిభూతి ఇది నిత్యభిభూతి అంటే శ్రీవైకుంఠం. ఆ లీలాభిభూతి పూర్తిగా మీరు ఎక్కడ ఎతికితే కూడా దొరకదు. సరే మరి శ్రీవైకుంఠంలో అక్కడ పైన కూడా దొరకదు. నిత్య విభూతి గాని అంత వైభవం మనవాళ్ళమానికి. నిత్య విభూతి కానీ లీలా విభూతి కానీ ఎక్కడ పైన కూడా జరుగుతాయి. అయితే ఈయనకున్న శేషత్వం అనేది పెరుమాళ్ళకి, ఆళ్వార్లకి, ఆచార్యులకి ఈయన దాసబూతుడుగా ఉంటారు కదా. ఆ దాసబూతుడుగా ఉండే ఒక స్థితి అనేది ఎవ్వరి దగ్గర లేదు, ఎవ్వరి దగ్గర కనిపినది. ఎట్లాంటి వైభవం మనవాళ్ళ మనకి అంటే ఈయన ఉండిన దాని వల్ల తిరువరంగ క్షేత్రమే తిరువరంగంగా ఉండాలి. శ్రీరంగ తిరువరంగానికి సంపత్తి, ఆపత్తి కాదు, సంపత్తే మనవాళ్ళ మామని. ఏమంటే తిరువరంగానికి మంగళం ఉండాలంటే అది బాగా చాలా బాగా అట్నే ఔజ్వల్యంగా ప్రకాశంగా ఉండాలంటే ఏంటంటే ఈ మనవాళ్ళ మామని ఉంటే అందువల్లదా
మనవాళ మామునియే ఇన్నూరు నూற்றாண்டு చెప్తాము. మన శాస్త్రమన్నప్పుడు ఏం స్వామి ఇట్లా చెప్పొచ్చే, స్వామి రామానుజులే ఇన్నూరు నూற்றாண்டிరం, ఇంకా 100 సంవత్సరం ఉండాలని అర్థం. రామానుజుల వారు కూడా చెప్పడం లేదే, ఎందుకోసం మనవాళ్ళని చెప్తున్నాం అంటే, శ్రీమత్రంగం జయతి వరమం తామదే జ్యోతిదానాం భూమాదస్మిన్ భవతి కుశలి గోపిపూమా సకాయక దివ్యం తస్మై దిశతి విభవం దేశికో దేశికానాం కాలే కాలే వరవరమణి కల్పయన్ మంగళాని అని చెప్పి ఆ శ్రీరంగానికి దివ్య మంగళ రేఖ, ఆ దివ్య మంగళాన్ని ఇచ్చేదే ఎవరంటే వరవరమణిదా. అట్లా ఈయనే ఆర్తి ప్రబంధంలో చెప్పుకుంటున్నాడు. தென்னரங்கர் சீரருளு கிழக்காக பெற்றோம், திருவரங்கம் திருப்பதியை இருப்பாக பெற்றோம், மன்னிய சீர்மாறன் கலை உணவாக பெற்றோம், மதுரகவி சொற்படியை நிலையாக பெற்றோம், முன்னவராம் நம்குறவர் முழுகலுள்ள பெற்றோம், முழுதும் நமக்கவை பொழுதுபோக்காக பெற்றோம், என்னையொன்று தமிழ் நெஞ்சு பேராக பெற்றோம், பிறர் மினுக்கும் பெறாமையில்லா பெருமையும் பெற்றோம் అని చెప్పి ఈయనకి ఎంత మాత్రం వైభవం ఉంటే అంత మాత్రం వైభవం. అది మాత్రం కాదు, ఈయనకి పేరు ఏం తెలుసా, కోయిల్ మనవాళ మాముని అని పేరు. ఆ మాదిరిగా కోయిల్ రామానుజర్ లేదు, కోయిల్ మొదలయ్యాండాన్ లేదు, కోయిల్ ఆలవందార్ లేదు. ఏ స్వామి కోయిల్ అంటే తిరువరంగం, శ్రీరంగం పేరు. అక్కడక్కడ సంభావన ఇస్తారు కదా, సేవాకాలం అయితే మన దివ్యదేశ సంభావన చెయ్యాలి. అది చాలా మంది చెయ్యటం లేదు, తెలవటం లేదు. ఉండుకోండి, సేవాకాలం అయిపోయిందంటే ప్రధానంగా 4 దివ్యదేశాలు, దాని తర్వాత వాళ్ళకి నచ్చిన దివ్యదేశం అన్ని దివ్యదేశం కూడా చేయొచ్చు. దివ్య సంభావన చేయాలి. దాని తర్వాత ఆళ్వార్ ఆచార్యులు సంభావన చేయాలి. మొదట కోయిల్ తిరుమల పెరుమాళ్ కోయిల్ తిరునారాయణపురం 4 దివ్యదేశాలు. వాళ్ళ దివ్యదేశం పుష్పమండపం, త్యాగమండపం, భోగమండపం, జ్ఞానమండపం. ఆ 4 దివ్యదేశాలు మంగళాశాసనం చేసిన తర్వాత ఆళ్వార్ల ఆచార్యులంతా మంగళాశాసనం చేయాలి. మంగళాశాసనం చెప్పి దానికి ఉండే సంభావన సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఒక్కొక్క ఆళ్వారు చెప్పినప్పుడు ఈ ఆళ్వారు చెప్తారు. అదే పక్క రామానుజు వారు చెప్పేటప్పుడు వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాలు ఉభయ వేదాంతాచార్యులు అని చెప్పి భాష్యకార స్వామిని చెప్తారు. అదే ప్రకారం మనవాళ మామని వచ్చినప్పుడు ఆవిడ ఏం చెప్తారంటే వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాలు ఉభయ వేదాంతాచార్యులు అని చెప్పిన తర్వాత ఉత్తమ మనవాళ మామని చెప్పారు, కోయిల్ మనవాళ మాముని. అంత వైభవం ఆ సంభావన ఇచ్చేటప్పుడే ఏం చెప్తారంటే కోయిల్ మనవాళం అంటే ఎంత పేరు ఈయనకు ఉండాలి. అట్లయితే ఈయనకి సింబలే అది. ఉత్తమ మనవాళం అని కాదు, ఈయన లేదంటే తిరువరంగం క్షేత్రమే లేదు. ఈయన లేదంటే దీనికి ఒకే ఒక విషయం చెప్తాను, లోపల పోవాలి, ఆయన ఇంట్లో పోవాలి. ఇప్పుడు ఆయన సన్నతిదా ఆయన ఇల్లు. లోపల పోయినప్పుడు బయట అందరూ ప్రతి ఒక్కరు నిలుచుకొని చూస్తున్నారంట, బయట ఆకాశంలో చూస్తున్నారంట. ఏం చూస్తున్నారని చెప్పి అందరూ వాళ్ళంతా ఈ పైక ఈ వాణియల్ శాస్త్రం అంటారు. అట్లయితే పైక మేఘ శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రాన్ని చూస్తే ఈ ప్రకారం చంద్రుడు ఉంటే లోకం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం చంద్రుడు ఉండాలని చూస్తున్నారు. అట్లయితే దానికి ఒక పద్ధతి చెప్తున్నారు, ఒక పద్యం. ఏం పద్ధతి? మీనోడు తెక్కుయర అది ద్రావిడ భాషలో ఉండదు, తెలుగులో నేను చెప్తాను. மீனோடு தெற்குயர மற்றட்டும் வடக்குயர மகர கொங்கம் సమమాగ సోమన్ వరాబిట్టాల్ అన్నం అరిదాయివిడం. ఇది ఒక పద్యం. ఈ పద్యంలో మీనోడి తెక్కుయర, ఈ చంద్రుడు కళలు ఉంటది కదా, కళ్ళు. ఆ కళలు ఈ 12 మాసాలు ఉంటుంది. 12 మాసాలు అంటే మీరు వెంటనే జనవరి ఫిబ్రవరి తీసుకోకూడదు, అదంతా తీసేయాలి. నీచ భాష అని పేరు దాన్ని తీసేయాలి. అప్పుడే మన చైత్ర మాసం మన తెలుగుదేశంలో పెట్టుకోవచ్చు, ఏ తప్పేం లేదు. మీనమాసం ఉంటది కదా, మీనమాసం అంటే పాల్గొన మాసం. ఆ మీనమాసంలో చంద్రుడు కళలో తెరుకు అట్లా దక్షిణ పక్కం అట్ట పెద్దదిగా ఉండాలంట ఆ చంద్ర కళ. మట్టెట్టు వడక్కు ఎర, మీనమాసం చైత్రమాసం 2 మాసాలు ఎట్లా ఉండాలంటే ఆ చంద్రకళలు ఎట్టంటే తెరుకు ఎరంటే ఈ దక్షిణ దిక్కులో పూర్తిగా అటు పైకి ఉండాలంట చంద్రకళ. మట్టెట్టం. దాని తర్వాత వైకాస మాసం అయిపోయిన తర్వాత వైకాస మాసం ప్రారంభించి 8 మాసాలు, అప్పుడు ఉత్తరం పక్క ఆ కళలు పెద్దగా ఉండాలంట. మట్టెట్టం వడక్కు ఎర, మకర మాసం కుంభమాసం సమమాగ
సమానంగా ఉండాలట. ఈ ప్రకారం ఉంటే బాగా లోకం సుభిక్షంగా ఉంటుంది చూస్తున్నారట పైన. అప్పుడు మనవాళ్ళ మామిది ఈ మాట చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు ఎందుకో ఎంత చూస్తున్నారు, కూర్చునేదానికి ఇక్కడంతా వసారా ఉండాలి, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏం లేదు. ఉడై కోమనం ఉండు, உறங்கப்புறம் திண்ணை உண்டு, அடைக்காய் கனி உண்டு, அருந்த தண்ணீர் உண்டு, షడగోపనీంద తమిళ 1000 ఉండు, వడకోడు సాయిందాల్ ఎన్న, తెంకోడు ఉయర్దాల్ ఎన్న, వాన్పిరెక్కేంటట్లయితే మన ఇది వస్త్రాలు పూర్తిగా ఉన్నది. మనం కట్టుకునేదానికి, పండుకునేదానికి తావు వసారాలు చాలా ఉన్నది. అది తినేదానికి పండ్లు పాలు అన్ని ఉన్నది. అరుంద మనం తాగాలంటే దాగాలు అక్కడక్కడ నిధులు ఉండదు, దాగాలు చాలా ఉన్నది. అదంతా ఉండకుండా పోని మనకి లోకం సుభిక్షంగా ఉండాలి. ఇది ముఖ్యంగా కావాలి తెలుసా. షడగోపన్ ఆ నమ్మాళ్ళ అనుగ్రహించిన తిరువాయుమడి ఆ 1000 పాసనాలు ఉన్నప్పుడు అది చంద్రకళ ఎట్లా ఉంటే ఏమి, ఏముంటే ఏమి, ఈ 1000 పాసనాలు సేవించేనే సుభిక్షం సుభిక్షం సుభిక్షం. ఇదా మనవాళ్ళ మన నిర్ణయం. అందువలన మన ఏ ఫంక్షన్ అయినా కూడా అశుభంగా అశుభంగా ఉండొచ్చు. తిరువాయుమడి లేకుండా ఆ ఫంక్షన్ అయితే లేదని చెప్తాం కదా. అందువల్ల అంత వైభవం, అట్లాంటి పరమ కృప ఆచార్యులు అంత వైభవం ఉండదు. అట్లాంటి దీంట్లో ఈ ఉపదేశమాలలో ఏమేం చెప్తున్నారంటే ఆళ్వార్లు ఆచార్యులు అవతార విషయం చెప్తున్నాడు ఈ ఉపదేశమాలలో. ఇప్పుడు వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఇంతవరకు చెప్పిన వరకు పోయింది. தம்முடைய சேஷத்வாதி குணங்களுக்கு உபமானமின்றி இருக்கிற உச்சாயத்தை உடையராய் இருப்பார். ரங்கமங்கல சம்பத்தை கொண்டு திருவரங்கன் திருப்பதியை இருப்பாக అక్షరంగా சொல்லி త్రిలోకంజీయ స్వామి మహా విద్వాన్, ఆయన సామాన్యమైన కాదు, మహా విద్వాన్. తిరువరంగం తిరుపతి இருப்பாக எழுத்தள்ளி இருப்பதாய் అత్తానే కోయిల్ మనవాళముని என்று నిరుభగమాంబడి இருப்பார் ஒருவரே. నేను ముందు చెప్పే విధా కోయిల్ మనవాళముని పేరే ఈయనకిదా, ఎవరికి లేదు. అటనే ఏవం విధ మాఘాత్మత ఉడయరాయ్. ఈ ప్రకారం ఇంత వైభవం ఉండే ఈ మనవాళమామికి வரவர முனிவரான ஜீயர் தம்முடைய பரம கிருபையாலே ஆழ்வார்களுடையவும் ஆச்சார்களுடையவும் அவதாரங்கள் அதீத காலமாகையாலே திருளுற்றாழ்வார்கள் சீர்மை அறியாரார் அருளி செயலை அறிவாரார் என்னும்படி அவர்களுடைய அவதார வைபவம் முக்கிய அனுஷ்டானங்களும் ஒருவருக்கும் தெரியாதபடி சங்குச்சிதமாய் வருகிறபடியையும் தற்காலத்திலே சேதனருடைய ஞான மாங்கியத்தையும் தரிசித்தருளி இனி இவர்கள் விஷயமாக ஆழ்வார்களுடைய அவதார ரகசியதைகள் என்ன, தற்சுக்திகள் என்ன, தது அபிமான விஜயான ஆச்சாருடைய உக்தி அனுஷ்டானங்கள் என்ன, இவை தொடக்கமான அர்த்த விசேஷங்களை எல்லாம் பிரகாசமாக்கி ததன் அண்மைய முகத்தாலே இவர்களை உஜ்ஜீவிக்க போகும் என்று அறுதிட்டு இவ் அர்த்த விசேஷங்களை கேவலம் உபதேச மாத்திரமாக பிரகாசிப்பித்தால் தற்காலித்தவர்களுடைய பிற்காலத்தோடு உபஜீவியமாக அறிதொன்று தற்காலத்தினோடு பிற்காலத்தினோடு வாசிக்கிற எல்லாரும் அறிந்து உஜ்ஜீவிக்கும்படி ప్రబంధమానబడి పన్న వేండమని తిరువులం పట్టి ఈ ప్రబంధం ఎందుకోసం చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆళ్వార్లు ఆచారులు అవతార క్రమం చెప్పాలి. ఇప్పుడు మొదలాళ్వార్లు అవతారం చేసింది ద్వాపర యుగం. ఇదంతా లెక్క ఎట్లా స్వామి తెలుసు మీకు? ఎలా తెలుసుంటే పరంపరలు రాసిన్నారు, గురు పరంపర రాసిన్నారు. ఆ ప్రకారం ద్వాపర యుగంలో అప్పుడే వాళ్ళు కృష్ణుడు చూసి ఉంటారా? పెద్ద విచారం. ద్వాపర యుగం అంటే కృష్ణుడు ఉంటాడు కదా, అటు ఆయన చూసి ఉంటాడంటే అది ద్వాపర యుగం అనేది లెక్క ఒకటి ఉండదు. ఆ లెక్క అనేది ఎప్పుడో ఒక అవకాశం జరిగిందంటే అది ఏం లెక్క, ఎలా లెక్క, ఎందుకోసం వీళ్ళు కృష్ణుడిని చూడలేదు, ఉన్నాడా లేదా, అదంతా ఆ టైంలో నేను చెప్తాను. అప్పుడు ద్వాపర యుగంలో పుట్టేవారు 3 ఆళ్వారు. ఎందుకు? తిరుమషి ఆళ్వారు పుట్టినప్పుడు ద్వాపర యుగమే. అటువంటి అయితే కలియుగంలో కడాను పుట్టింది ఎవరు? స్వామి తిరుమంగి ఆళ్వార్. కడా ఆళ్వార్, తిరుమంగి ఆళ్వార్. ఆయన కలియుగం పుట్టి 450 సంవత్సరాల లోపల అన్ని ఆళ్వారు ఇక్కడ వచ్చి దాని తర్వాత వాళ్ళు పోయారు. ఎక్కడ పోయారు? శ్రీవేంకట పోయి చేరిపోయారు. కలియుగం పుట్టిన తర్వాత 450 సంవత్సరాల లోపల 12 ఆళ్వార్లు పూర్తి అయిపోయింది. వాళ్ళందరూ శ్రీవేంకట పోయారు కదా. ఆ విషయాలు చెప్పాలి కదా. అది తీరిపోయి ఎంతనో 1000 సంవత్సరాలు అయిపోయింది. ఆ పాసురాల నుంచి చెప్పాలి కదా. తెలవలేదంటే ఏం చెప్పి వాళ్ళ ఇష్టానికి తీసుకుంటారు. ఇప్పుడే శ్రీరామాయణం లేకుండా ఉండే ఒక పద్ధతిని
రాముడు ఏదో లింగ పూజ చేశారని చెప్తున్నారు. వాల్మీకి రామాయణం ఉండాలి కదా, లేకుండా చెప్తున్నారు. ఈ ప్రకారం అంత మాట వచ్చేసింది కదా. అందువల్ల తప్పకుండా ఉంటే వీళ్ళు వాళ్ళు ఇష్టానికి తీసుకుంటారని చెప్పి తిరుట్టాళ్వాர்கள் சீர்மை அறிவாரார் அருளை செயலை அறிவாரார் அருள் பெற்ற நாதமுனி முதலாரணம் தேசிகரை அல்லால் పేదమనమే ఉందో పేసు. ఇది 30 ఇదే ఉపదేశమాలలో 36 పాసురం. అట్లయితే జ్ఞానమేమి భక్తి ఏమి దీంతంతా ఆశ్చర్యమైన ఒక అపారమైన భక్తి ఉండేటోళ్ళు ఆళ్వార్లు. ఆ ఆళ్వార్లు వైభవం ఏమి, వాళ్ళు వైభవం మాత్రం కాదు, వాళ్ళు ఎలా ఈ గ్రంథాలంతా చేశారు అదొకట. భగవంతుని కృప ఎట్లా ఉంటది, ఆ భగవంతుని కృప వాళ్ళ మీద ఎలా పడింది, రెండోది ఎందుకోసం సంస్కృత గ్రంథానికి వాళ్ళు ఇంత రాలేదు, ఇదంతా తెలుసుకోవాలని చెప్తా ఈ గ్రంథమే పుట్టింది. ఈ ఉపదేశం వాళ్ళ గ్రంథమే దానిదా. అందువల్ల తమిళ వేదాన్ని, తమిళ వేదం అంటే ద్రావిడ వేదం, ఆ ద్రావిడ వేదంగా రాశారు. ఆళ్వారు అవతార విషయాలు, వాళ్ళు ఎలా, వాళ్ళ చరిత్ర ఎలా ఉండింది, వాళ్ళు ఏ ఊర్లో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ మాసంలో పుట్టారు, ఇదంతా తెలవలేదంటే ఎట్లా స్వామి, తెలవాలి కదా. ఎవరికి తెలవకుండా పోయిందంటే వాళ్ళు ఇష్ట ప్రకారం. ఇప్పుడే కృష్ణుడి పుట్టినరోజు 3 రోజులు చేస్తున్నాం. జన్మాష్టమి, శ్రీ జయంతి, వాళ్ళు ఏదైతే పెట్టుకుంటారు అనుకోండి, వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు, ఆ పద్ధతి ప్రకారం చేస్తారు. ఇది సరియా అది సరియా అని ఏం చెప్పండి రావలేదు, అయినా కూడా జరుగుతుంది కదా. అలాంటి తప్పు రాకూడదు, అది భగవంతుడు ఆయన చూసుకుంటాడు ఏదైనా. అయితే ఆళ్వాళ్ళ విషయంలో రాకూడదు కదా. అందువల్ల సులభంగా తుల్యంగా ఉండాలి. అందువల్ల ఎవరికి తెలవకుండా పోకూడదని చెప్పి ఆ గురు పరంపర ఎలా చెప్పిందో ఆ ప్రకారం చెప్పాడు. రెండోది అప్పుడే ఒకలా ఉండిందంట. ఆయన చెప్పిన మాట 650 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఆ స్వామి రామానుజు వారు అవతారం చేసి, సారీ మనవాళ్ళ మామని అవతారం చేసి 650 సంవత్సరాలు పైగా అయిపోయింది. ఆయన అప్పుడే ఏం చెప్తున్నాడు, నేను ఇప్పుడు చెప్పలేదంటే వీడు ఏమవుద్దు ఎట్టవద్దు అని చెప్పి అప్పుడే ఈ మాట చెప్పి ఉండారంటే ఇప్పుడు ఏం అడగాల, ఏదేదో చెప్తారు కదా. లేదే స్వామి, ఇంకా కొంచెంగా జ్ఞానమంతా పోద్ది, జ్ఞానమంతా పూర్తిగా పోయి ఇంకా భగవద్ విషయ జ్ఞానము, ఆచార్య విషయ జ్ఞానము, భాగవతాల విషయ జ్ఞానము ఎవరికి లేకుండా పోద్ది అని చెప్పి అప్పుడే తెలుసుకుని జరిగాను. అయితే ఒకటి ఏం చెప్పాడు, ఈ మాట ఒకసారి చెప్పాను, స్వామి మీరేం ఈ మాట చెప్తున్నారు, ఇప్పుడు ఎంత జ్ఞానం తెలుసా, నేను ఎంత చదివిన్నాను తెలుసా, నేను చదివిన ద్వారా పక్కనే ఆ ఇంగ్లీష్లో ఎన్నో అక్షరాలు, ఆ అక్షరాలతో పూర్తిగా వేసుకోనండి, ఏదేదో వేసుకున్నాను, అంత చదివినా అంటే వేదాంత దేశిగా చెప్తున్నాడు. విద్యాన్య శిల్ప నైపుణ్యం, ఎన్ని చదివినా ఏం లాభం లేదు. భగవంతుని గురించి, ఆత్మ గురించి, ఆచారం గురించి తెలుసుకోలేదంటే విద్యాన్య శిల్ప నైపుణ్యం, చెరుపు కొత్త కర్తవోపాధి, చెప్పులు కుట్టేటోడు ఉంటాడు కదా, అంతే అంటారు. ఆ ప్రకారం చెప్పకూడదు. ఆయన కూడా ఎందుకు అని చెప్తానంటే ఆత్మ గురించి తెలుసుకోవాలా, పరమాత్మ గురించి తెలుసుకోవాలా, ఆ ఆత్మల పరమాత్మ ఎట్లా ఉంటాడు, అదే పైన ఆత్మలని ఈ ఆచారుడు భాగవతాలు ఎట్లా ఉంటారు, దాని గురించి తెలుసుకోకుండా నేతోతో తెలుసుకున్నట్టు అది జ్ఞానమా? జ్ఞానమే కాదు. ఫ్యాన్ తిరుగుతుంది జ్ఞానమా, లైట్ వెలుగుతుంది జ్ఞానం అంటే అది జ్ఞానమే కాదంటే ఆ ప్రకారం జ్ఞానం అంతా మందంగా పోద్ది అని చెప్పి ఇది ఆళ్వాళ్ళు ఆచార్యులు ఎలా అవతారం చేశాడు, ఎట్లా అవతారం చేశాడు, వాళ్ళు ఎవరెవరు నిత్యశూరులుగా అవతారం చేశారు దాన్ని చెప్పాలి కదా. అదన్నీ చెప్పాలని కదా. అందువల్ల ఆళ్వారు వైభవం పూర్తిగా చెప్పాలని చెప్పి ఈ గ్రంథాన్ని చెప్పాడు. రెండోది, ఇప్పుడు వాళ్ళు ఎలా స్వామి ఉన్నారు, మాలాగానే ఉన్నారా, మేమంతా పంచ కట్టుకుంటున్నాము, ఏదో చేస్తున్నాము, తిరువణగా పెట్టుకున్నాము, ఆ ప్రకారం ఉన్నారు. నమ్మాడు ఆ ప్రకారం ఉన్నారా అని చింత చెట్టు కిందనే కూర్చోన్నారు కదా. స్నానం చేశాడా స్వామి, భోజనం చేశాడా, భోజనం లేదు మీరే చెప్పేశారు, స్నానం లేదు, అప్పుడు ఎలా స్వామి, ఇదంతా చెప్పాలి కదా. అదన్నీ పూర్తిగా చెప్పేది కదా ఈ గ్రంథమే. అది కాకుండా ఈ రహస్యాలను తెలుసుకోవాలా. ఏమంటే తెలుసుకోలేదంటే ఏమవుతుందంటే వాళ్ళోళ్ళు ఇష్టం ప్రకారం నోటి మాటికి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఇప్పుడే చాలా వారానికి వచ్చే సంచికై పత్రికలు ఉంటది కదా, పుస్తకాలు వస్తుంది ఒక్కొక్క వారానికి, ప్రసిద్ధంగా ఉండే గుడి నుంచి కూడా పంపిస్తూ ఉంటారు, తప్పుగా పంపిస్తారు. ఏది చరిత్రమో అది లేకుండా ఎవరో ఒకరు రాస్తారు. ఆయన ఏం చేస్తారంటే ఏదో ఇక్కడ చదివేసి ఉంటాడు. చదివింది బాగా తెలుసుకోండి, చదివేది అనేది పెద్దవాళ్ళ దగ్గర చదవాలా. నేను ఈ యూనివర్సిటీలో చదివాను, ఆ యూనివర్సిటీలో చదివానంటే వాళ్ళకి ఏం జ్ఞానం ఉంటుందో అది రాస్తారు. పెద్దవాళ్ళు రాసింది అక్కడ రాసి ఉంటే అది ఒప్పుకోవచ్చు. అది రాకుండా పరివర్తనలో ఏం రాసినా అది రాసుకోగల. నంబిల్లో ఏం చెప్పారో అది రాయాల. అది లేకుండా
నేను ఇప్పుడు పుట్టానండి, నేను ఇంత చదివాను, అక్కడ బయట పోయి చదివేసి వచ్చానండి, ఏం జ్ఞానం, ఏం ప్రయోజనం? నీకు ఎంత జ్ఞానమో అంతలా అది పెట్టుకొని రాస్తే ఏమవుద్ది? దాన్ని పెట్టుకొని రాసుకొని అట్లీస్ట్ ఈ ప్రకారం సన్నతి ఉండా, ఈ సన్నతి మనం ఈ ప్రకారం రాస్తున్నవి తప్పు అవుతుంది అంటే లేకుండా ఇదే సరి అంటే అదిగా కడాపాసనలో చెప్తాడు స్వామి, తన్నెంజులు తోత్తినదే చొల్లి ఇది శుద్ధ ఉపదేశ వరవాద్దన్న మూర్ఘరవాళ్ళు, వాళ్ళు మూర్ఘరులు ఉంటారు మనబాలమని, ఎవరిని ఏ మాట చెప్పరు. చాలా సాత్వికమైన స్వామి ఎవరిని మనబాలమని. అదే స్వామి రామానుజులు అంటే కోపం వచ్చును, ఆయన కోపం వచ్చి 10 రోజులు తిరువల్లర దివ్యదేశంగా పోయి ఉన్నాడు, చీరంగాన్ని వదిలేసి. తర్వాత వీళ్ళందరూ పోయి సమాధానం చేసి తీసుకొచ్చారు అనుకోండి. ఎందుకు వస్తుందంటే ఆ ప్రకారం కోపం వస్తుందంటే ఎవరు సరే వాదం చేయడు, వాదం చెయ్యాలంటే కూడా మనవాళ్ళు ఎవరినో ఒకరిని పంపించేస్తాడు, ఈయన చేయడు. అంత సాత్వికమైన స్వామి మూర్ఘరని శబ్దం పెట్టాడంటే ఎంత మాత్రం ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేయకూడదు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం దీన్ని ఈ ప్రకారం చేశారు కదా, అప్పుడు ఇదంతా వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏ వింటారు, ఈ రహస్యాలను చెప్పాలి కదా, అవతార రహస్యాలు చెప్పాలి. ఎందుకు స్వామి చెప్పాలా? కృష్ణుడే గీతలో 4వ అధ్యాయంలో 4 శ్లోకంలో ఆయన అవతారం చెప్పాడు. అవతారస్య సత్తత్వం, ఆయన ఎట్లా పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎట్లా చేశాడని చెప్పి 6 విషయాలు చెప్తున్నాడు అర్జునుడి దగ్గర. ఏదో ఒకటి అడిగాడు, నీకు నేను కర్మయోగం ఇప్పుడు చెప్తున్నా అనుకుంటున్నావు అర్జున, కాదు నేను 28 చతుర్యుగంగా ముందే నేను చెప్పేశాను, యువస్వామికి చెప్పాను, యువస్వామి మనుకు చెప్పాడు అని చెప్పాడు. అట్టయితే నువ్వు అప్పుడు పుట్టాడు ఇప్పుడు పుట్టావా, అప్పుడు నాలాగా నాను ఉన్నాడు. ఓ అట్లా కాదు, నాకు అవతారం చెప్తాను చూడు అప్పుడు చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు 4వ అధ్యాయంలో 4 శ్లోకం చెప్పాడు కదా, అప్పుడు నేను ఎలా పుట్టాను, ఎట్లా పుట్టాను, ఏ ప్రకారం పుట్టాను అని చెప్పాడు కదా. అదే ప్రకారం ఆళ్వార్లు ఎలా అవతారం చేశారు, ఆళ్వార్లు 4000 దివ్య ప్రబంధం ఎలా చేశారు, నేను ఆళ్వార్ల ఆచార్యులు వీళ్ళ గురించి బాగా తెలుసుకోవాలి కదా. ఆచార్యులు ఉపదేశం ఏమి, ఆచార్యులు అనుష్ఠానం ఏమి, దీన్ని అర్థమేమి, ఇదంతా బయట ప్రకాశంగా చెయ్యాల. చాలా మంది ఇప్పుడు కూడా మన తెలుగుదేశంలో చాలా మందికి తెలవదు, ఇక్కడ కూడా తెలవదే, అయితే పేరు ద్రావిడ దేశం పేరే కానీ అక్కడ ఉండే భక్తి కూడా ఇక్కడ లేదు అని బాగా ఓపెన్ గానే చెప్తాను. ఎందుకు స్వామి అంటే అక్కడ పూర్తిగా నమ్మకం అనేది ఉంటుంది. ఈ స్వామి చెప్పారంటే నమ్ముకుంటా ఉంటారు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఆ నమ్మకం అనేది రావాలి కదా, అప్పుడు ప్రకాశం చెయ్యాలి కదా. అదంతా ఇంత చెప్పి ఆళ్వార్లు అని ఆచార్యులు అని దాన్ని ఉపదేశం చేసి ఆ ఉపదేశం ప్రకారం మనం ఉండాలంటే మొదలు దాని మీద నమ్మకం రావాలి కదా. అది ఏం ఉపదేశం తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటే కదా అది దాని తర్వాత ఆ ప్రకారం చేసిన దానివల్ల ఆళ్వార్లు చరిత్రను తెలుసుకుంటేదా అది మనకు తెలుసు. ఆళ్వార్లు చరిత్రను తెలవలేదు, వాళ్ళు చేసిన అందుకుదా అడిగిన అప్పుడప్పుడు చెప్తానే ఉంటున్నది. ఈ వాడితనం అన్ని వాడితనం మీరు నేర్చుకోండి అని చెప్తున్నాను. పొయ్యిగయ్యాడు ప్రారంభించి మనవాళ్ళ మామిడి పర్యంతం నిత్యం సేవించండి. ఎంత అరగంట దానిపైన కాదు, కూర్చొని ఒక నిత్యం సేవించారంటే అప్పుడు దాంట్లో ఒక్కొక్క ఆళ్వార్లు వైభవం వచ్చేసద్ది, వాళ్ళు ఎక్కడ పుట్టేరును వచ్చేసద్ది, వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టేరును వచ్చేసేది, అది కాకుండా వాళ్ళకి ఏం గ్రంథాలు చేసేది అది కూడా వచ్చేస్తుంది, పూర్తిగా వచ్చేసేది. అంటే ఎందుకు స్వామి రాస్తున్నట్టే అది చదవలేదు మనం, అందుకే చెప్తున్నాను. సరే స్వామి ఈ ప్రకారం మనవాళ్ళం మనం చేసిండా సరే, ఈ ప్రకారం ఆయన ఏదో గ్రంథంగా రాశారని చెప్తున్నారే, ఇప్పుడు మీరు ఏం చేస్తారో, మీరు కాలక్షేపంగానే చేస్తున్నారో, గ్రంథంగా రాసి పెడుతున్నారా? లేదు కదా. అదే ప్రకారం మనవాళ్ళమని గ్రంథంగా రాయకుండా కాలక్షేపం చేస్తే అప్పుడు కూడా బాగా ప్రకాశం అవుద్ది, అందరికి తెలిసిపోద్ది కదా. ఆ ప్రకారం చేసి ఉండొచ్చు అంటే చేసుంటే మంచిదే, చేసుంటే అప్పుడు ఉన్నాళ్ళకు జరగద్ది. తర్వాత ఇప్పుడు 650 సంవత్సరాలు అయింది, అప్పుడు దాని తర్వాత దొరకద్ది అంటే అయితే ఇప్పుడుకి ఒక సౌకర్యం ఉండదు. ఈ కాలక్షేపణ ఏమి ఒక సౌకర్యం అంటే కొంచెం బాగా ఈ లోకం బాగా డెవలప్ అవునవునవును ఈ రికార్డింగ్ పెట్టుకొని తర్వాత వినేదానికి ఒక సౌకర్యం ఉండాలి. ఆ సౌకర్యం కూడా అప్పుడు లేదు, ఉండిందంటే లేదు. ఇప్పుడు స్వామి నేను కాలక్షేపం లేదండి అది పంపిస్తారా, నేను అది వింటాను, దానికి పంపించేందుకు స్వామి ఉండాలా అని పంపిస్తారు అనుకోండి. ఆ ప్రకారం అట్లీస్ట్ ఆ సౌకర్యం ఇప్పుడు ఉండదు. ఆ సౌకర్యం అప్పుడు ఉండిందా? అయితే లేదు, కరెంటే లేదా, ఏదో ఒక చిన్న లైట్లు పెట్టుకొని కాలక్షేపం చేయాల్సిందే. కానీ అందువల్ల అప్పుడు డే టైం దా కాలక్షేపం. ఇప్పుడు మరి 6 గంటలకి కాదు, 4:30కే పూర్తి అయిపోద్ది. అయితే డే ఫుల్గా ఉన్నట్టు
కాలక్షేపం అంటే 5 గంటల సేపు కూర్చొని ఉండాల. కాళ్ళు ఏమవుద్ది స్వామి, వాళ్ళకి ఈశ్చారు వేసి ఉంటారా? అదంతా ఏం లేదు, కింద కూర్చోవాల్సిందే, పద్మాసనం అంతే. ఎందుకు అది కాలక్షేపం చెప్పే స్వామి అంతే, వినే స్వామిని అంతే. ఎందుకోసం చెప్తారంటే ఆ ప్రకారం ఉండాలి కదా. అప్పుడు ఈయన ఈ ప్రకారం చెప్తే కాలక్షేప ప్రక్రియలో చెప్తే ఏమవుద్దంటే అప్పుడు ఉండేటోళ్ళు వింటారు, ప్రకాశం పడద్ది. దాని తర్వాత ఒక 100 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి కొద్ది, దాని ఒక గ్రంథంగా రాసి పెట్టాల. అప్పుడు ఆళ్వాళ్ళు ఏమేమి ఉపదేశం చేశారు దానితో రాయాలి కదా. అది రాయాలంటే సరే ఏదో గ్రంథంగా అట్లా ఇప్పుడు పుస్తకాలు కథ పుస్తకంతో సాధాం కదా, ఆ ప్రకారం రాసి పెడితే లాభం లే. బాగా తెలుసుకోండి. ఆ ప్రకారం ఒక్కొక్క వారానికి సంచిక వస్తుంది కదా పుస్తకాలు, అది ఏదో కథ పుస్తకంలాగా ఎత్తి పారేస్తాం. ఆ ప్రకారం వస్తే లాభం లే. అది ఒక పాటగా రావాలా, పాసురంగా రావాలా. అప్పుడుదా ఆ పాసురం సేవించి 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 దాన్ని మెమరీ చేసుకొని నిత్యమే భగవంతుడు ముందు అది సేవిస్తే ఓ ఇంత వైభవం ఆళ్వాళ్ళకి, ఇంత వైభవం ఆచారాలకి తెలుసు. ఇంత మాత్రం మన ఎంత ప్రీతి మన మీద ఉంటే ఈ ప్రకారం చేసి ఉండొచ్చు. మనకి ఇలాంటి అభిప్రాయం వస్తుందంటే రానేరు. ఏం లేదు, ఏదో పని వచ్చింది అనుకోండి, కాలక్షేపం క్యాన్సర్ అండి చెప్పేస్తాను, నేను చెప్పేస్తాను. ఏం స్వామి అంటే లేదండి పని ఉన్నది నాకు, పర్సనల్ వర్క్ చెప్పేస్తాం కదా. ఆ ప్రకారం వాడు ఎంత చెప్పిండొచ్చు. ఇప్పుడు ఉండే సౌకర్యం ఉండదా అప్పుడు ఎంత, అది కూడా కాదు, ఏ సౌకర్యాలు లేదు. ఇప్పుడు మనకి చెమట పోస్తుందా, ఇది చేస్తుందా, అది చేస్తుందా అని చెప్పి దానికి ఏసీ వేసుకోవాలా, ఏమి సౌకర్యాలు కావాలా, అన్ని కావాలా, కరెంటు పోయిందంటే ఏం చేయాలా, దానికి ఇన్వర్టర్ కావాలా, అన్ని చేసుకుంటాము. ఈ ఎలాంటి సౌకర్యం లేదు. అయితే మనకన్నా బాగానే చెప్పారు, మనకన్నా బాగానే విన్నారు. ఏమంటే మనసు పూర్తిగా ఉంది కదా. అందువల్ల ఈ ప్రకారం చేయకుండా అప్పుడు వీళ్ళందరూ ఉజ్జీవనం కావాలి కదా. ఆ ఉజ్జీవనం కావాలా, అప్పుడు కాలక్షేప ప్రక్రియలో చెప్తే అప్పుడు ఉండేట అద తత్కాలం. ఇప్పుడు రిజర్వేషన్ చేస్తారు కదా తత్కాలం చెప్పి, అది అప్పుడే ఉండదు. తత్కాల రిజర్వేషన్ అది ఆ తత్కాలం అప్పుడు ఉండే పీరియడ్ లో వాళ్ళకి అంతా సౌకర్యంగా పొద్ది, వెనకటికి రాదు. అందువల్లదా వెనకాల వచ్చేటోళ్ళకి పూర్తిగా ఉజ్జీవనం కావాలని చెప్పిదా 73 பாசுரால் எந்த திருவாயுமொழி பிள்ளை இன்னருளால் வந்த உபதேச மார்க்கத்தை சிந்த செய்து பின்னவரும் கற்க உபதேசமாய் பேசுகின்றேன் మన్నియ సీర్ వెన్బావిల్ బైక్ని చెప్పి ఆ ప్రకారం ఆయన తిరువుల్లం బత్తి, దాని తర్వాత మనవాళమని ఆచారుడు అని చెప్పి ఇప్పుడు ఇట్లా ఇంకోటి చూసుకోండి. మనవాళమావునికి ఆచారుడు తిరువాయుముడే, ఆయనకి ఆచారుడు ఇట్లా ఉపదేశ పరంపర వచ్చింది కదా. దాంట్లో ఏమేమి అర్థాలు దొరుకుతుందో బాగా తెలుసుకోండి. ఇప్పుడు నేనేం చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారో అది నేను తిప్పి జెరాక్స్ చేస్తున్నాను చెప్తున్నా కదా. ఇదేదా మనవాళం చేశాడు. అప్పుడు జెరాక్స్ లేదు, ఇప్పుడు జెరాక్స్ ఉన్నది. ఇప్పుడు ఆ జెరాక్స్ పుస్తకం చూస్తే మీకు చెప్తున్నాను, ఏదో నేను అన్ని తెలుసుకొని చెప్తున్నాను మీరు అనుకోవద్దు. పుస్తకాలు చూసినా చెప్తున్నాను. ఆయనకని వ్యాఖ్యానం పుస్తకం ఉండదు, పిల్లలోకం చేయాలి వ్యాఖ్యానం పుస్తకం. ఆ వ్యాఖ్యానంలో ఏం రాసి ఉన్నారో చదివాను, అది అట్లే మీకు చెప్తున్నాను అంతే. అదే ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈయనకి ఆచార్యుడు మనవాళమామునికి ఆచార్య ఎవరు తిరువాయుమణి పిల్లై, ఆయనకి ఆచార్యుడు ఎవరు పిల్లలోకం. ఈ ప్రకారం ఆచార్యుడు ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క మాట చెప్పింటారు కదా. ఆ మాటంతా ఒకటి చేసి అది గ్రంథంగా వచ్చిందిదా ఉపదేశిస్తుంది. మన ఆయన సొంత మాట అనేది ఏమీ లేదు, ఏది లేదు. అప్పుడు ఉపదేశిస్తుంది అంటే ఏంది స్వామి, పెద్దవాళ్ళు పూర్వాచారులు ఏం అనుగ్రహించారో ఏం మాట్లాడారో ఆ మాట్లాడింది రత్నం, సామాన్యం కాదు. ఆ రత్నాన్ని తీసుకొచ్చి అట్లే పెట్టేశాడు. అయితే దీంట్లో ఈయన మాట ఒకటి ఉండాలి, ఏం తెలుసా, ఆళ్వాళ్ళు ఏ మాసం పుట్టారు, ఏ నక్షత్రం పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, అది ఈయన మాట. అది కూడా వాళ్ళు చెప్పిందే, ఈయనగా తెలవదు. అది గురు పరంపరలో ఉండాలి, దాన్ని పెట్టేశాడు. మిగతా అంతా వాళ్ళు ఏం ఉపదేశం చేశారో ఆ ఉపదేశం చేసిన రత్నాల్ని అట్నే తీసుకొచ్చి పెట్టారు. అందువల్ల దీనికి పేరే ఉపదేశ రత్నమాల. ఉపదేశ రత్నమాల ఎందుకంటే వాళ్ళ ఉపదేశం అట్లాంటి ఉపదేశ రత్నమాల అంటాడు. ఆ ఉపదేశం అట్లయితే ఆ ఉపదేశ రత్నమాల ఎవరైనా తీసుకోవచ్చు. ఇట్లాంటి సొమ్ముది, ఈ సొమ్ము సమయం ఈ రత్నమైందే, దీన్ని జాగ్రత్తగా ఉండాలని స్వామి ఎవరైనా తీసుకున్నారంటే
ఈ సొమ్ముని ఎవరు తీసుకోరు. సామాన్య రత్నం ఉంటే దాని కాపలా ఉండాల. ఎవరు 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 వస్తారో ఏదో రాత్రి అంతా నిద్ర పట్టదు. సొమ్ము ఎక్కువ ఉంటేనే కొల్లెండు కిలందెడింద పెరించెల్వం నిరుపాగని ఆళ్వాడు చెప్తున్నాడు. ఎక్కువ డబ్బు ఉంది అనుకోని అది నిప్పంట, నిద్రే పట్టదంట, అన్నాగారం దొరకదంట. అది ఏంటో తెలవరా, అదేం శాపమయమో. పెద్ద మగరాజులకు వాళ్ళు ఏం భోజనం చేస్తారంటే ఏదో సామాన్య వాళ్ళు భోజనం చేసేది కన్నా ఇంకా హీనంగా భోజనం చేస్తారు. ఏం స్వామి ఇది తినకూడదంట, 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 ఒంటికి పడదంట, ఏదో చెప్తారు కదా. ఎందుకు అని చెప్తారంటే ఆ ప్రకారం కాదు. ఈ సొమ్ము, ఈ రత్నం, ఉపదేశ రత్నం అనే సొమ్ము ఎవరు దొంగలించం కాదు. దొంగిలిస్తే పోతా స్వామి నా దగ్గర ఉంటుంది. ఎన్ని మందిని తీసుకున్నా అడిగి మీకు చెప్తున్నాను అంతే, దాంతో అయిపోద్ది అంటే ఇంకా పెరగద్ది. మీరు నలుగురికి చెప్తారు, వాళ్ళు నలుగురికి చెప్తారు, పెరగతా ఉంటది. ఈ సొమ్ము దీంతో ఆగిపోదు, పెరగతా ఉంటుంది. ఈ ఉపదేశం అని ఎవరైనా తీసుకోవచ్చు. దొంగల భయం అనేది లేదు, దొంగల భయం అనేది లేదు. అది కాకుండా దీనికి వాల్యూ ఏం స్వామి, రత్నమైందే, దీనికి వాల్యూ ఉంటే ఇంత వాల్యూ అని కాదు. దీనికి వాల్యూ భగవంతుడే కాదు, భగవంతుడి కన్నా ఒక వాల్యూ వేయొచ్చు. ఆయనకి ఇంతంటి వాల్యూ అని వేసుకోవచ్చు. అయితే ఈ గ్రంథానికి వాల్యూ ఉండాలంటే లేదు. ఈ శ్రీశుక్తి వాల్యూ లేదు. అట్లంటే ఏమి, ఆళ్వార్లు ఆచార్యులు శ్రీశుక్తి వాళ్ళు వైభవం పూర్తిగా చెప్తుంది. అట్లాంటి ఉపదేశం దీనిగా ఏం జరిగింది, ఇది ఇట్లాంటి దివ్య ప్రబంధం. ఈ దివ్య ప్రబంధానికన్నా గొప్పైన దివ్య ప్రబంధం ఉండాలంటే లేదని చెప్పేసి పిల్లొక చెప్తున్నాడు. ఈ దివ్య ప్రబంధానికన్నా గొప్పైన దివ్య ప్రబంధం ఉండాలంటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది కాలక్షేప విధానంగాను, ఇది సేవించాలంటేను దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది కొంచెం తెలుసుకోండి. అయితే నేను చెప్పిన తర్వాత మీరు ఎలా ఉంటారో అది వేరే విషయం. అయినా కూడా ఈ ప్రకారం ఉండాలని మేము నిర్బంధం చేయలేదు. అయితే ఉంటే బాగుంటుంది. మిగతా గ్రంథాలన్నీ ఏదో సేవించవచ్చు. నారాయణ దివ్య ప్రబంధం 24 గ్రంథాలు. దాని తర్వాత రామానుజం ఉంటుందా 25వ గ్రంథం. ఇది 26వ గ్రంథం. మొత్తానికి 26 గ్రంథాలు. దాంట్లో 24 గ్రంథాలు అచిత్. మన సంప్రదాయంలో అచిత్ తత్వం 24 గ్రంథాలు. అచిత్ అంటే జ్ఞానశూన్యం, జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా ఉండే గ్రంథాల్లాగా నారాయణ దివ్య మాటకి చెప్తున్నాను 24 గ్రంథాలు. చిత్తత్వం అనేది 25వ తత్వం. 25వ గ్రంథంలో రామానుజం ఉంటుంది. అది ఆ చిత్తత్వం జ్ఞానం ఉండేది. పరమాత్మ తత్వం అది 26. అది ఏం స్వామి అంటే అది మా పరమ చిత్తు. అది ఇది సామాన్య చిత్తు. అది పరమ చైతన్యం ఉండే పరమాత్మ. పరమ చైతన్యం ఉండే పరమాత్మత ఉపదేశిస్తున్నామాల. అవి ఇది తెలుసుకోవాలంటే దీంట్లో ఆచార్య సంబంధం ఉండాల, ప్రధానంగా అది ఉండాలి. ఎందుకంటే మిగతా గ్రంథాల కన్నా ఈ గ్రంథానికి ఏం వైభవం చెప్పేస్తాను. వెనకనే రాపోద్ది, అప్పుడు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడే మీకు చెప్పేస్తాను ఏం వైభవం ఉంటే. దీంట్లో ఒక మాట వస్తుంది, వేదత్తుకు ఓం ఎమ్మదిపో ఉల్లదుక్కల్లాం సురుక్కాయ్ తాన్ మంగళమాతలాల్ అని చెప్పి వస్తుంది. ఇది పెరియాళ్వార్కి ఉన్నే మాసమేమి నక్షత్రమేమి అని చెప్పేదానికి 4-5 పాసురాలు పెట్టాడు స్వామి మనవాళ్ళ మమ్మల్ని. దాంట్లో ఒక పాసురం, వేదత్తుకు ఓం ఎన్నుమది పోల్ ఉల్లదుక్కెల్లాం షూరుక్కాయను ఒక శబ్దం దాంట్లో వస్తుంది. ఓంకార శబ్దం వస్తుంది. ఓంకార శబ్దం చెప్పాలంటేనే దానికి యోగ్యత ఉండాల. ఏం స్వామి యోగ్యత? బ్రాహ్మణుగా ఉండాలా? బ్రాహ్మణుగా ఉంటే కూడా యోగ్యత కాదు. బ్రాహ్మణుగా వండుకొని యజ్ఞోపధారం ఉండాలా. బ్రాహ్మణుగా ఉండేనంటే నాకు యజ్ఞోపధారం లేదంటే యోగ్యత లేదు. అయితే ఇది మిగతా వాళ్ళందరూ సేవించవచ్చు అంటే ఆచార్య సంబంధం ఉంటే సేవించవచ్చు. అందువల్లగా మీ నారాయణ ద్వీపబృందం మీరు ఎక్కడ ఎతికినా కూడా ఓంకారం శబ్దమే ఉండదు. ఎక్కడైనా మీరు ఎతికి చూడండి. నానం సొన్నేన్ నమనం మురవిన్ నమో నారాయణమే. ఇది తిరుమంజార్ భాగం. నమః నారాయణ చెప్పాడు, ప్రణవాన్ని చెప్పనే లేదు. అదే ప్రకారం తిరుమంజార్ మొదట పాసనం వాడినేన్ వాడి వరిందినేన్ మనత్తాల్ పెరుందుయర్ విడంబయల్ పెరిద ఆ పాసనంలో
నలం తరం చొల్లై నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నం నామం అని ఉంటది కానీ ఓంకారం ప్రణవ శబ్దం అక్కడ ఉంటుందంటే ఉండనే ఉండదు. అందువల్ల దానికంత క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఏం తప్పు లేదు. దీనికి ఉంటాం ఉపదేశించిన వాళ్ళకి ఓంకారం వస్తుంది. ఓం శబ్దం చెప్పాలనే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పుడు ఇది అందువల్ల ఇంత వైభవం దీనికి. ఇలాంటి గ్రంథం వేరే ఎక్కడ ఈ ప్రబంధం కన్నా ఇంకా చాలా వైభవం ఉండే ప్రబంధం ఉంటాయంటే లేదు విషయం. మన ఆచార పురుషులు లేదంటే ఏంటంటే ఉపదేశిత వాళ్ళు చెప్పింది ఏంటంటే తిరుమంత్ర వైభవం ఏం చెప్పారంటే దీంట్లో 3 శబ్దాలు తిరుమంత్రంలో. కొంచెం గుర్తుగా వినండి, ఈరోజు చాలా విషయం చెప్పినాను. ఏంటంటే 3 శబ్దాలు: అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. 3 అర్థం కాదు స్వామి, ఏం లేదు. తిరుమంత్రం 3 శబ్దాలు, 8 అక్షరాలు, అష్టాక్షరి మంత్రం తిరుమంత్రం. ఓం 1 శబ్దం, నమః 2 శబ్దం, నారాయణాయ 5 అక్షరాలు. శబ్దం కదా, అక్షరాలు. ఓమిత్యేకాక్షరం, నమ ఇది 2 అక్షరే, నారాయణాయేతి 5 అక్షరాణి అని చెప్తారు కదా. అప్పుడు 8 అక్షరాలు. ఈ 8 అక్షరాలు చెప్పిన విషయం ఏమంటే అనన్యార్గశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. అటైతే భగవంతుడు శ్రీమన్నారాయణుడికే నేను దాసభూతుడు, మిగతా వాళ్ళకి లేదు. ఈ తిరుమంత్రం ఇద్దా చెప్తుంది, శ్రీమన్నారాయణుడికే నేను దాసభూతుడు, మిగతా ఎవ్వరికి లేదు. ఆయనకి సంబంధం ఉండేటోళ్ళ దగ్గర ఉండదు, ఆయనకి సంబంధం లేని వాళ్ళ దగ్గర లేదు. అప్పుడు అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం. అనన్య శరణత్వం అంటే ఈ భగవంతుడు తిరువడి తప్ప నాకు వేరే ఉపాయం లేదు, నా ప్రయత్నం అనేదే లేదు. నా ప్రయత్నం కర్మయోగం జ్ఞానయోగం నా ప్రయత్నం చేయను. అప్పుడు ఏమి శరణాగతి ఒకటే, ప్రభక్తి మార్గం ఒకటే, మిగతా ఏం లేదు. ఇది అనన్య శరణత్వం, వాడే ఉపాయం. ఇది ఎక్కడ తెలుస్తుంది? నమశబ్దార్థం. ఓంకారం ఆయనే నాకు పూర్తి అయిన నేను దాసుడు, ఆయన స్వామి. ఇది ఓంకారం చెప్తుంది. అదే నమశబ్దార్థం ఆయన తప్ప నాకు వేరే గతి లేదు, ఆయన తిరువడి ఉపాయం చెప్తుంది. నారాయణ శబ్దార్థం ఏం చెప్తుంటే ఆయనే భోగ్యం, అనుభవించాలంటే ఆయనే. అప్పుడు అనుభవపడిన ప్రీతికారులు కైంకర్యం చేయాల్సింది ఆయనకే అని చెప్తుంది. ఇదా పురుషార్థం. ఈ 3 చెప్తుంది. ఇది ఎక్కడ చెప్తుంది? ఓంకారం, నమశబ్దార్థం, నారాయణ శబ్దార్థం. ఇది తిరుమంత్రంలో. ఆ తిరుమంత్రంలో చెప్పిన విషయంగా ఈ ఉదయస్థానాల్లో ఉండదు. అప్పుడు ఈ 3 ఎవరికి తెలుసునో వాళ్ళు దీన్ని పూర్తిగా వాళ్ళు వైభవాన్ని చెప్పవచ్చిందా ఈ ఉదయస్థానం. ఈ 3 అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఏంటి స్వామి అనన్యార్గ శేషత్వం? 3 ఆకారం అంటే ఇంత వైభవం ఎవరికి ఉంటుందో వాళ్ళ వైభవం ఇంత వైభవం ఎవరికి ఉండదు? ఆళ్వాళ్ళకు ఉండదు, ఆచార్యులకు ఉండదు. ఆ వైభవాన్ని పూర్తిగా చెప్తుంది. అదంతా ఉంది ఈ గ్రంథానికి. తిరుమంత్రంలో చాలా వైభవం. తిరుమంత్రంలో దీనికి ప్రధానం. గంగకి ఇది ఉత్పత్తి స్థానం ఎక్కడ వస్తుంది? గంగోద్రి. అదే ప్రకారం యమునకి ఇది ఉత్పత్తి స్థానం యమునోద్రి. కావేరికి తల కావేరి అంటారు, ఎవరు చెప్తారు, అది కావేరి అంటారు. అదే ప్రకారం ఉపదేశిత వాళ్ళకి ఇది ప్రధాన స్వామి తిరుమంత్రం. తిరుమంత్రం ఏంటంటే తిరుమంత్రంలో 3 శబ్దం ఉండాలి కదా. ఆ 3 శబ్దం ఏం చెప్తుంది? అనన్యార్గ శేషత్వం, భగవంతుడికే నా దాసబుద్ధుడు, ఆయన స్వామి నేను దాసుడు, వేరే ఎవరికి లేదు. అదే ప్రకారం అది నాకు ఉపాయం ఏమిటి? ఆయన తిరువడి పట్టుకొని నేను మోక్షానికి పోతున్నాను. అనుభవించేది ఆయనే, అనుభవించే ప్రీతికారులు కంకిన ఆయనకే అని చెప్తున్నా. ఇదిదా చెప్తుంది. అందువల్లదా దీనికి ఒక సామ్యవాక్యం ఒకటి ఉండదు. ఎత్ర అష్టాక్షర సంచిద్దగా మహాబోహో మహీయతే నత్ర సంచయంత్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాగా అన్నది. ఇది మనం చూసినాము, ఎక్కడ కనీని చెప్తాము, ఈ శ్లోకం చూసినాము. ఎత్ర అష్టాక్షర సంచిద్దగా మహాబాహో మహీయతే నత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాగా. ఎక్కడ తిరుమంత్రం తెలిసిన వైభవం ఉండేటోడు ఉండారో అక్కడ వైభవం ఉండేటోడు ఆ తావులో వ్యాధి రాదు, దుర్భిక్షం రాదు, దొంగతనం ఉండదు. మనం చూసినాము. వ్యాధులు రాదా? రానే రాదు. కానీ ఇప్పుడు కరోనా అంతా వచ్చిందే స్వామి, తిరుమంత్రం చెప్తున్న ఆ వ్యాధి కాదు. ఇక్కడ వ్యాధి సంసారం అనే వ్యాధి రాదు. వ్యాధి పంచం
దుర్భిక్షం. దుర్భిక్షం అంటే ఏంటి స్వామి? డబ్బు లేదు నేను పేదవాడండి అని చెప్తున్నా. అప్పుడు ఇక్కడ పెద్ద మొగరాదు ఏంటో భగవంతుడికి సంబంధం ఉండాలి కదా. ఈయనకన్నా ఎవరు గొప్పగా ఎవరైనా ఉంటారా? అందువల్ల అప్పుడు దుర్భిక్షం అనేది లేదు. అది దొంగతనం ఉంటుంది స్వామి. ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఉపదేశం రత్నం ఉంటుంది, ఆ దొంగతనం పోయిందా? ఆ దొంగతనం ఉంటుంది అంటారు. అట్లాంటి రత్నమాలదా వీళ్ళు చెప్తుంది. ఉపదేశ రత్నమాలని పేరు. అది కాకుండా ఈ ఉపదేశం వల్ల ఆళ్వార్లు ఆచార్యుల చరిత్ర ఏమో అది ప్రధానంగా దగ్గర ఉన్నది. దాని తర్వాత ఇంకా ఉన్నది శ్రీవచన భూషణం ఇవేం అది చెప్తుంది. అది రకాలు చెప్తాను. అయితే ఇది ఎలా తీసుకొచ్చేది అంటే దీనికి ప్రధానం ఏమంటే స్వామి నమ్మాళ్వారు ఆయన అనుగ్రహించిన తిరువామిడిలో ఇది చెప్పాడు. తిరువామిడి 3వ పత్తు 7వ తిరువామిడి 8వ పత్తు 10వ తిరువామిడి 10వ తిరువామిడి ఈ 2 తిరువామిడిలో భాగవత వైభవం, భాగవత వైభవం, భాగవత స్వామిలు నేను దాసబోధుడు అని చెప్తున్నాడు. 3:7 பயிலும் சுடரல் மூர்த்தியை பங்கைய கண்ணனை பயிலீரியனம் பார்க்கடல் சேர்ந்த பரவனை பயிலும் திருவடையார் ఎవరేల పవరగండి పయ్యిலும் పిరప్పెడజోడి అన్మయాలం పరమరే అని చెప్పి దాన్ని చెప్పాడు. అదే 8వ పత్తు 10వ తిరువామిలో நெடுமார் கடலை செய்வேன் போல் அவனை கருத வஞ்சித்து தடுமார் கட்டதை கதிகள் முற்றும் தவிர்ந்து சதிர் நினைந்தால் కుడుమావినయే అని చెప్పాడు చెప్తారు. ఇదంతా నమశబ్దార్థం అని పేరు. అప్పుడే నమశబ్దార్థం అంటే నాకు నేను లేదు, నేను భాగవతాలకి భగవంతుడికే కాదు உற்றதும் உன் அடியார்கடமை மற்றுமோர் தெய்வములదెందు இருப்பாడో రూటిలేన్ ఉற்றதுం ఉన్ అడియార్కడమేని తిరువంగియాడు చెప్పినట్టు ఆ ప్రకారం నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థం ఎక్కడ చెప్తున్నారు? మధురకవి ఆవిడ చెప్పినాడు పన్నించిరుతాములో వాయిత్త తిరుమందిరత్తిన్ మధ్యమమాం పదం పోల్ ఇది ఉదేశన భాషమే. ఇది కూడా வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மகவரு செய்களையே ஆர்த்தமுகள் ஆரியர்கள் தாங்க அருளி செயல் நடுவே సేవిత్తా తాత్పర్యం చేసిన అన్నింటిపై ఆశ్చర్యమైన అర్థం. అప్పుడు భాగవత అభిమానం ప్రధానంగా ఉండదు. నమ్మాళ్వారి గురించి దీంట్లో కనించితాం చెప్తుంది. అదే ప్రకారం కనిష్టం ఏం చెప్తుంది? తెవుమట్టరియన్ కురుగూర్ నంబి బావినిసే పాడి తిరివని కనించితాం చెప్తుంది. అది కాకుండా దాని తర్వాత అదే ప్రకారం రామాయణం ఉంటుంది, అది చెప్తుంది కదా. అప్పుడు కనించితాందు ఆళ్వార్ ప్రభావం చెప్తుంది. అదే రామాయణం ఉంటుంది, అది ఆచార్యుడి ప్రభావం చెప్తుంది. ఈ ఈ ఉపదేశం వల్ల 2 కలుసుకుంది. ఆళ్వారి ప్రభావం చెప్తుంది, ఆచార్యుడి ప్రభావం చెప్తుంది. అట్లయితే కన్నిరంజిరుతాము ఆళ్వారి ప్రభావం ఒకటే చెప్తుంది, ఆచార్యుడు చెప్పల. అదే రామాయణం ఉంటుంది, అది ఆచార్యుడి ప్రభావం చెప్తుంది, ఆళ్వారు చెప్పల. అయితే ఈ ఉపదేశం వల్ల ఆళ్వార్లు ఏమి ఆచార్యులు ఏమి అట్లాంటి వైభవం పూర్తిగా చెప్తుందంటే దీనికి గొప్పైన దీనికి సమానమైన గ్రంథమే లేదని చెప్తారు. ఏందనేది మనం వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం பெருமானார் திருவடிகளே சரணம், ஆச்சாரியன் திருவடிகளே சரணம், భాగవతాల్ తిరువడిగలే శరణం.